ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते आयां नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपः कुमाराय विन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे नमो ब्रह्मण्याय देवाय ब्रह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी अशक्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम हरे हरे। मुखं करोतु वाचनं पङ्गुमलगैर्जयं कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारीणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरं पवित्रो पवित्रो वा सर्वावस्थगतियोऽपि वः यस्मरेत् हरिकाक्षं स बाह्याभ्यन्तरशुचिः
శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. ఎలా ఉన్నారమ్మ అందరూ? హౌ ఇస్ ఎవ్రీబడి? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ. సో వేర్ ఆర్ వి? విచ్ శ్లోకం దగ్గర అయిపోయామమ్మా? 24 నాన్న, 24. 24 దాకా 24, రైట్? 23 and 24. 24 డిస్కస్ చేసామా? 24 డిస్కస్ అనువాదం చదివామమ్మా. సో 22nd శ్లోక దగ్గరికి వెళ్తే అర్జునుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఓ అచ్యుత, దయచేసి నా రథమును 2 సేనల నడుమ నిలుపుము, తద్వారా యుద్ధము చేయుగోరు ఇచ్చట ఉపస్థితులైన వారిని మరియు ఈ మహాసంగ్రమును నేను ఎవరితో యుద్ధము చేయవలసినదో వారిని గాంచగలుగుదును. సో ఎవరెవరు యుద్ధానికి వచ్చారో వాళ్ళందరినీ చూడాలుంది అని చెప్పి ఉత్సాహపడుతున్నాడు అర్జునుడు, రైట్? సో ఇది 22 చూసాము. సో 23వ శ్లోకానికి వచ్చేసరికి, దుర్బుద్ధి గల ధృతరాష్ట్రపుత్రునికి ప్రియమును గూర్చు కోరికతో యుద్ధము చేయుటకి విచ్చేసిన వారిని నేను చూచెదను. సో ధృతరాష్ట్రపుత్రుడి కంటే అర్జునుడు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దుర్యోధనుడు మంచివాడు కాదు. అంటే దుర్యోధనుడు సో అటువంటి చెడ్డవాడు అనే వ్యక్తిని సపోర్ట్ చేయడానికి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ చూడాలని ఉంది. సో సో మరి అర్జునుడికి దుర్యోధనుడు మంచివాడు కాదు అనిపిస్తుంది, కానీ మరి మిగతా వాళ్ళందరికీ దుర్యోధనుడు మంచివాడి కింద అనిపించడం వల్లే కదా ఎవరెవరు దుర్యోధను వైపు వచ్చారో వాళ్ళందరూ కూడా దుర్యోధనుడు మంచివాడు అన్న భావంతోనే వస్తున్నారు, రైట్? సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే దుర్యోధనుడు తాలూకా వన్ ఆఫ్ హిస్ క్యారెక్టర్స్ ఈజ్ దట్, గ్రేట్నెస్ ఈజ్ దట్, ఎటువంటి వ్యక్తినైనా ఇప్పుడు మోడర్న్ టర్మ్స్ లో చెప్పాలంటే గ్రేట్ పిఆర్, పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయగలిగే వ్యక్తి. అంత పాండవులు అరణ్యానికి వెళ్ళిపోయినప్పుడు మిగతా వాళ్ళందరినీ కూడా పాండవులే చెడ్డవాళ్ళు, వాళ్ళు చేతులారా చేసుకున్నారు, అందుకే అరణ్యానికి వెళ్ళిపోయారు అని వీళ్ళని నమ్మించి చెప్పించి వాడి వైపు నిలబెట్టుకోగలిగాడు. అర్థమవుతుందమ్మా? సో దుర్యోధనుడు అంత 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 సో మొన్న ఎప్పుడో ఎవరు అడిగారు దుర్యోధనుడికి మరి మంచి క్వాలిటీస్ లేవా అంటే దుర్యోధనుకున్న మంచి క్వాలిటీస్ ఇది ఒకటి. బేసికలీ అంతమంది తనకి ఎలా సపోర్ట్ చేశారు, తనకి ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకున్నాడో వాళ్ళందరికీ కూడా హీ వుడ్ గివ్ ద గ్రేటెస్ట్ రిచెస్. తనకి తన తర్వాత 99 మంది తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆయన మాట మీద నిలబడుతున్నారు. ఇట్స్ నాట్ ఇన్ ఈజీ థింగ్. ఒక ఇంటి సిబ్లింగ్స్ లో పెద్దవాళ్ళు మిగతా వాళ్ళు తన మాట మీద నిలబడాలి అని చేయగలడం కూడా అంత సులభమైన విషయం కాదు. దుర్యోధనుడు ఇక్కడ చేయగలుగుతాడు బేసికలీ. అట్లాగనే తన రాజ్యాన్ని చూడడానికి తనతో పాటు సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడిగాడు. అంటే వీళ్ళందరూ ఎటువంటి స్థితిలో యుద్ధం చేయడానికి వచ్చారు, వాళ్ళందరూ యుద్ధంలోని కృష్ణుడికి ఎదురుగుంటా నిలబడి యుద్ధం చేయడానికి వచ్చారు అని చెప్పి తను ఆలోచిస్తున్నాడు బేసికల్గా, రైట్? సో సంజయుడు 24వ శ్లోకంలో సంజయుడు కంటిన్యూ చేస్తున్నాడు. సంజయం వాచ ఏవం ముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభ్యోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమాం. సంజయుడు పలికాడు, ఓ భరతవంశీయుడా, అర్జునుచే ఆ విధముగా సంబోధింపబడిన వాడైన శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షములకు చెందిన సేనల నడుమ నిలిపాను. సో ఎప్పుడైతే అర్జునుడు అడిగాడో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లా చేస్తున్నాడు అని మళ్ళీ మనకు సంజయుడు చెప్తున్నాడు, కామెంటరీగా చెప్తున్నాడు. ఓ భరతవంశీయుడా, మళ్ళీ ధృతరాష్ట్రుని భరతవంశీయుడా అని పిలుస్తూ అర్జునుడి చేత ఆ విధముగా సంబోధింపబడిన వాడైన శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షాలకు చెందిన సేనల నడుమ నిలిపాను. ఇక్కడ మళ్ళీ హృషికేశో ఆ విధముగా సంబోధించిన వాడే శ్రీకృష్ణ భగవానుడు. హృషికేశు అంటే శ్రీకృష్ణ భగవానుడు, గుడాకేశే అంటే అర్జునుడు. మన ఇది రెండోసారి 2 పదాలు రావడం. గుడాకేశాన అంటే నిద్రను జయించిన వాడు అర్జునుడు కాబట్టి అతని గుడాకేశాన అని పిలిచారు. అట్లాగనే శ్రీకృష్ణ భగవానుడు అందరి ఇంద్రియాలకి
ఇంద్రియాలని తెలిసిన వ్యక్తి అని చెప్పి హృషికేశ అని పిలుస్తున్నారు అని చెప్పుకున్నాం ఇదివరకే ఆల్రెడీ. ఈ శ్లోకమునందు అర్జునుడు గుడాకేశుడు అని పేర్కొనబడింది. గుడాక అనగా నిద్ర. నిద్రను జయించిన వాడు గుడాకేశుడు. నిద్ర అనగా అజ్ఞానము అని అర్థము కూడా కలదు. కనుక అర్జునుడు శ్రీకృష్ణ భగవానుతో తనకగిన మైత్రిచే నిద్రను మరియు అజ్ఞానమును రెండింటినీ జయింపగలిగాడు. శ్రీకృష్ణుని శుద్ధ భక్తుడు ఒకటి చేత అతడు శ్రీకృష్ణుని క్షణమైన విశ్వరూపుకున్నాడు. అది ఏ భక్తుని తాలూకు స్వభావం. నిద్ర ఎందైనను లేదా మెలకు ఎందైనను భక్తుడెన్నడు శ్రీకృష్ణుని నామ రూప గుణ లీలలను స్మరింపకుండా ఉండజాడు. ఆ విధముగా కృష్ణ భక్తుడు నిరంతరము శ్రీకృష్ణుని స్మరిస్తూ నిద్ర మరియు అజ్ఞానములనే రెండింటిని సులభముగా జయింపగలుగు. ఇది ఏ కృష్ణ చైతన్యం లేదా సమాధి అని పిలువబడుచును. సర్వజీవుల ఇంద్రియములను మనస్సును నియంత్రించినట్టు హృషికేశుడు ఒకటి చేత శ్రీకృష్ణ భగవానుడు 2 సేనల నడుమ రథమును నిలుపుటలో ఉద్దేశమును గ్రహింపగలిగాను. కనుకనే అతడు అట్లు చేసి ఈ క్రింది విధముగా పలికెను. సో శ్రీకృష్ణ భగవానుడు రథాన్ని 2 సైన్యాల మధ్యలోకి తీసుకువెళ్ళి ఈ విధంగా చెప్పాడయ్యా అని చెప్పి మళ్ళీ సంజయ్ చెప్పుకొస్తున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని పదాలు గుడాకేశుడు, అలాగే హృషికేశ. శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు ఇక్కడ, అర్జునుడికి కృష్ణుడికి ఉన్న సంబంధాన్ని కూడా మనకి ఈ శ్లోకంలో చెప్పుకొస్తున్నారు. శ్రీకృష్ణుని శుద్ధ భక్తుడు ఒకటి చేతన కృష్ణుడిని క్షణమైన విశ్వరూపుకున్నాడు. అదే భక్తుని తాలూకు స్వభావం. నిద్ర ఎందైనను మెలకువనైనను భక్తుడు అన్నుడు శ్రీకృష్ణుని నామ రూప గుణ లీలను స్మరింపకుండా ఉండజాలాడు. ఆ విధముగా కృష్ణ భక్తుడు నిరంతరము శ్రీకృష్ణుని స్మరిస్తూ నిద్ర మరియు అజ్ఞానము రెండింటినీ సులభముగా జయింపగలడు. ఇది ఏ కృష్ణ చైతన్యము. సో కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఏమిటి అన్న డెఫినేషన్ ఇక్కడ మనకి ఫస్ట్ టైం ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏమిటయ్యా అంటే ఇది నామరూప గుణ లీలలు. భగవంతుని తాలూకా నామము, గుణము, రూపము, లీలలను ప్రతి నిమిషము గుర్తుంచుకోగలగాలంట. అంటే అది ఎట్లా జరుగుద్ది? ప్రతి నిమిషము ఆయన రూపాన్ని, గుణాన్ని, లీలలని మనం గుర్తించుకుంటూ జీవితాన్ని గడుపుకోవడం అంటే ఎట్లా జరుగుద్ది? మన చుట్టూరు జరుగుతున్న దాంట్లో భగవంతుని తాలూకు ఉనికిని గ్రహిస్తూ ఉండగలగాలి. మన చుట్టూరు జరుగుతున్న ప్రతి విషయంలోని కూడా ఆయన ఉనికిని గ్రహిస్తూ ఉండగలగాలి. అది ఎట్లా సాధ్యపడుతుంది అన్న క్వశ్చన్ పక్కన పెడితే కనీసం అది చెయ్యాలి అనేది గ్రహించగలగాలి. ఈ నిమిషానికి మనము భగవంతుని విభూతులు చదువుకునే టైంకి వచ్చేసరికి భగవంతుడు చెప్పుకొస్తాడు ఆ చాప్టర్ అంతాను. నేను అందులో ఉన్నాను, అందులో గొప్పవాడిని, పాండవుల్లో అర్జునుడిని, మన మాసాల్లో ఈ నెలని అలాగన్నీ మనకు చెప్పుకుంటూ వస్తాడు వరుసగా. అంటే ప్రతి దాంట్లోని భగవంతుడి ఉనికిని ఎట్లా చూడాలో మనకు ఆ విభూతులు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాయి. అదే కృష్ణ చైతన్యము అని చెప్పి శ్రీల ప్రభుపాదులు చెప్పుకొస్తున్నారు. సో ఆ స్థితికి వెళ్ళడం కోసం మనకి భగవద్గీత ఉపయోగపడగలగాలి. రైట్. సర్వ జీవుల ఇంద్రియములను మనస్సును నియంత్రించినట్టు హృషికేశుడు చేట శ్రీకృష్ణ భగవాను 2 సేనల నడుమ రథము నిలుపుటలోని ఉద్దేశమును గ్రహింపగలిగాను. సో మళ్ళీ ఇక్కడ హృషికేశ అని ఎందుకు చెప్తున్నాడయ్యా అంటే, హృషికేశ అన్న అర్థంలో మీనింగ్ ఏంటంటే, హృషికేశ అనే పదం వాడింది ఎవరు? సంజయుడు. భగవంతుడు అర్జునుడు కోరికని మన్నించాడు. ఎందుకు మన్నించాడు అంటే అర్జునుడు మనసును మొత్తం గ్రహించగలిగాడు కాబట్టి, అర్జునుడు మనసుని సంపూర్ణంగా గ్రహించగలిగాడు కాబట్టి అతనిని హృషికేశ అని సంబోధించాడు. ఇక్కడ అలాగే నిద్రను జయించాడు, అజ్ఞానాన్ని జయించాడు అని అర్జునుడు చెబుతూనే అజ్ఞానాన్ని జయించిన వ్యక్తి కూడా ఈ నెక్స్ట్ శ్లోకానికి వచ్చేసరికి అంతటి గొప్ప వ్యక్తి కూడా విలుని జారిపోతుంది, శరీరం కంపించిపోతుంది అన్న స్థితికి వస్తాడు. మన అర్జునుడికి ఒక ఎలివేటెడ్ స్టేట్ ఇస్తున్నారు. అంతటి స్థితిలో ఉన్నవాడు కూడా ఎట్లాగా జారిపోతున్నాడో యుద్ధం అనేసరికి అన్నది మనం నెక్స్ట్ శ్లోకంలో చూస్తాం. కానీ ఇదంతా శ్రీకృష్ణ పరమాత్ముడికి తెలుస్తుంది. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి మన ఏంటి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నీ తెలుసు ఆయనకి. వర్తమానం, భవిష్యత్తు, భూతకాలం 3 తెలుసు కాబట్టి ఆ భగవంతుడు ఆయన మనసులోని మాటని, స్థితిని గ్రహించగలిగాడు కాబట్టి హృషికేశ అన్న పదంతోని ఆయన సంబోధించడం జరిగింది. సో 25వ శ్లోకానికి వచ్చేసరికి భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం. చదవండి. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పాదపస్యైతాన్ సమవేతాన్ కురునితి. భీష్ముడు,
ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున భగవానుడు ఇట్లు పలికెను, ఓ పార్థ, ఇచ్చటి సమావేశమై ఉన్నటువంటి కురువంశీయులందరినీ గాంచుము. హరే కృష్ణ. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున భగవానుడు ఇట్లా పలికాడు, పార్థ, ఓ పార్థ, ఇచ్చట సమావేశమైనటువంటి కురువంశీయులందరినీ గాంచుము. మనం మొదటి శ్లోకంలో చూస్తాం, ధృతరాష్ట్రుడు కురువంశీయులు పాండవుల్ని సెపరేట్ చేస్తాం. కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అందరూ కురువంశీయులే. కురువంశీయులు అని చెప్పడంలోని దిస్ ఇస్ యువర్ ఫ్యామిలీ, సీ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ అని చెప్తున్నాడు. నీతో యుద్ధం చేయడానికి వచ్చిన శత్రువుల్ని చూడు అని మాత్రం ఎక్కడ అనలేదు. యుద్ధం వీళ్ళందరూ కురువంశీయులే. అర్జునుడు మెదడులోని ఇంకా ఏదో చిన్న చిన్న సందేహం ఉన్నది. ఆ సందేహాన్ని పూర్తిగా తీసివేయడమే శ్రీకృష్ణ భగవానుడి తాలూకు ప్రయత్నం ఇక్కడ. సో చూడు కురువంశీలందరినీ చూడు అని చెప్పుకొస్తున్నారు. సర్వ జీవులు యందు నెలకొని ఉన్నట్టే పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి మనసులో ఆలోచనలు గ్రహింపగలిగాను. ఈ సందర్భంలో ఉపయోగించిన హృషికేశ అన్న శబ్ద ప్రయోగం భగవానుడు సర్వమును ఎరుగునని సూచిస్తున్నది. అట్లే అర్జునుడి విషయమున పార్థ లేదా కుంతిపుత్ర లేదా ప్రధాన పదము కూడా సార్థకమై ఉన్నది. అర్జునుడికి మిత్రుడు ఒకటి చేత శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వసుదేవునికి సోదరైన కృతక పుత్రుడైనందున తాను అతనికి సారథగటకు అంగీకరించినని అర్జునుడు చెప్పదలిచాను. కురువంశీలందరినీ గాంచుము అని అర్జునుడు చెప్పడంలో శ్రీకృష్ణుడి ఉద్దేశం ఏమిటి? అర్జునుడు ఇక్కడ యుద్ధము నిలిపివేయాలని కోరియుండిన తన మేనత్త పుత్రుడైన అర్జునుడు అట్లు చేయునని శ్రీకృష్ణుడు ఎన్నడూ భావించి ఉండలేదు. స్నేహపూరితమైన హాస్యధారణతో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని మనోభావంను ఇట్లు ప్రకటించి ఉండెను. సో తనకున్న మైత్రత్వం అట్లాంటిది. అదే విధంగా అతనికి మనసులో ఉన్న మాట ఎక్కడైనా చిన్న సందేహం ఉంది అని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ మళ్ళీ పార్థ అని చెప్పడంలో కూడా, ఓ అర్జున అని కాదు, పార్థ అని చెప్పడంలో కూడా ఒక రకమైన బంధాన్ని గుర్తు చేయడం. బేసికల్ గా నువ్వు కృతి కుమారుడు పార్థ, నువ్వు కుంతిదేవి పుత్రుడు. కుంతిదేవి మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మకి రిలేటివ్, రైట్? సో నా మేనత్త కొడుకువి నువ్వు, అందుకు ఏదో ఇచ్చట సమావేశమైన ఇదంతా బేసికల్గా ఎక్కడ లేని బంధుత్వాన్ని చూపెడుతున్నాడు. ఇక్కడ ఉన్న కురువంశీలందరినీ గొప్ప ద్రోణుడు, భీష్ముడు కాకుండా ఇంకా గొప్ప వాళ్ళందరితోని ఉన్న కురువంశీలందరినీ చూడు, నువ్వు చూస్తా అన్నావు కదా, చూడు ఏం సాధిస్తావు చూడు అని చెప్పి చెప్తున్నాడు. సరే, 26వ శ్లోకానికి చదువుతారు ఎవరైనా? హరే కృష్ణ ప్రభు. చదవండి అమ్మా, చదవండి. రవికుమారి మాత చదవండి. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదైశ్చైవ సేనయోరుభయోరపి. అనువాదం. ఇరు పశువుల సేనల నడుమ నిలిచిన అర్జునుడు అక్కడ తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, అట్లే తన మామలను, హితులను చూచెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచట తండ్రులను, తాతలను, గురువులను, మేనమాములను, సోదరులను, పుత్రులను, మనుములను, మిత్రులను, మామలను, హితులను గాంచెను. ఆచార్యాన్ గురువులను, మాతులాన్ మేనమావులను, పుత్రాన్ సోదరులను. రైట్, మనము ఇవాళ రేపు ఒక జనరేషన్ ఫ్యామిలీ కలిస్తేనే గొప్ప ఈవెంట్ అయిపోయే స్థితికి వచ్చేసాం. రైట్, ఫాదర్ మదర్ అండ్ దేర్ చిల్డ్రన్, కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ అయితే నలుగురు ఫ్యామిలీ కలవడమే ఇట్ ఇస్ బికమింగ్ వి నీడ్ ఎ థ్యాంక్స్ గివింగ్ లైక్ ఈవెంట్ బేసికలీ టు హ్యాపెన్ ఇట్. రైట్, 2 generations 3 generations కలవడం అంటే గొప్ప విషయం. ఇట్ మస్ట్ బి బిగ్ ఫెస్టివల్ ఈవెంట్, రైట్? 3 generation. ఇక్కడ అర్జునుడు 5 generations చూస్తున్నాడంట. తాతలని, తండ్రులని, తాతలని, కొడుకులని, మనవల్ని కూడా చూస్తున్నాడు. ఎందుకంటే అర్జునుడు కొడుకు అభిమన్యుడు కూడా యుద్ధం చేస్తున్నాడు. అలాగే అంటే ఆ జనరేషన్ లో అర్జునుడు తర్వాత జనరేషన్ లో వాళ్ళు కూడా అంత పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు కూడా యుద్ధానికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే దుర్యోధనుడు కొడుకు లక్ష్మణ కుమారుడు ఇంకా పెద్దవాడు అభిమన్యుడి కంటే. లక్ష్మణ కుమారుడు కొడుకు కూడా యుద్ధంలో ఉంటాడు బేసికల్గా. సో ఆ విధంగా చూసుకుంటే తనకి మనవలు ఉన్నారు. అలాగే భీష్ముడు తాత
పితామహుడు భీష్ముడు జనరేషన్ వాళ్ళు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, తన ముందు జనరేషన్ వాళ్ళందరూ కూడా ఏంటి ద్రుపదుడు వీళ్ళందరూ కూడా యుద్ధంలో నిలబడ్డారు. సో వీళ్ళందరినీ చూసేసరికి ఏం జరుగుతుందో చూద్దాం. అర్జునుడు ఇచ్చట తండ్రులను, తాతలను, గురువులు అనగా మళ్ళీ మనకి ఆ ఏంటి ద్రోణాచార్యుడు కృపాచార్యుడు అలాగే సోదరులు, నువ్వు 100 మంది సోదరులు, ఇటు 5 సోదరులు, ఇంకా మళ్ళీ మిత్రులు, విరాట్ రాజు వీళ్ళందరూ మిత్రులు, మిత్రులు, బంధువులు, అలాగే హితులు, ఇంకా అశ్వత్థామ మిత్రుడు, వీళ్ళందరినీ చూసేసరికి తనకి ఏం జరుగుతుందో చూద్దాం. యుద్ధ రంగమునందు అర్జునుడు వివిధ రకములైన బంధువులను చూచాడు. అతడు తన తండ్రికి సమకాలికుడైన భూరిశ్రవుని వంటి వారిని, భీష్ముడు మరియు సోమదత్తుల వంటి తాతలను, ద్రోణాచార్య, కృపాచార్యుల వంటి గురువులను, శల్యుడు, శకుని వంటి మేనమామలను, దుర్యోధనుడు వంటి సోదరులను, లక్ష్మణుడు వంటి పుత్రులను, అశ్వత్థామ వంటి మిత్రులను, కృతవర్మ వంటి శ్రేయాభిలాషులు అతను చూసిన. అంతేకాకుండా అతడు పలువురు మిత్రులతో కూడిన సేనలను కూడా చూడగలిగాను. ఒక్కసారిగా వీళ్ళందరినీ అర్జునుడు ఇప్పుడు రాజసూయ యోగంలో చూసుంటాడు ఇంతమందిని. ఆ తర్వాత అరణ్యవాసానికి వెళ్ళిపోయారు, ఆ తర్వాత అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ కొన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు అయ్యా వీళ్ళందరినీ అంటే చావడానికో చంపడానికో రెడీగా ఉన్నారు, నిద్రంగంలో చూస్తున్నాడు. సో అటువంటి స్థితిలో వాళ్ళని అన్ని సంవత్సరాల తర్వాత చూసేసరికి మనసంతా కూడా ఒక రకమైన బాధతో తయారైపోతుంది అర్జునుడికి. ఇక్కడితో మనకి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఈ క్యారెక్టర్స్ అన్ని ఎండ్ అయిపోతాయి. ఇక్కడ నుంచి మనకి ఇంకా కథలో పూర్తి భగవద్గీత కథలోకి వెళ్ళిపోతాం. సరే, 27వ శ్లోకం ఎవరు చదువుతారు? ఒక చిన్న క్వశ్చన్ అండి. ప్రభు చెప్పండి. కృతవర్మ ఎవరండి? కృతవర్మ శ్రేయోభిలాషి అని ఉంది అందుట్లో, అందుకని ఊరినే. కృతవర్మ ఎవరమ్మా? ఎవరికి గుర్తున్న ఐడియా ఉన్నారా? గుర్తు రావట్లేదు నాన్న. కృపాచార్యుని కొడుక అనుకుంటున్నాను నేను కూడా. రాశాను నేను కానీ కృతవర్మ. పర్లేదండి, మనం we can move forward. It is ద్రోణాచార్య, సల్య, శకుని, అశ్వత్థామ, well wishes like కృతవర్మ. నేను కూడా కృపాచార్యుని కొడుకు, బట్ నాకు కరెక్ట్ గుర్తులేదు. ఓకే, మరి సరే, నెక్స్ట్ 27వ శ్లోకం అది చదువుతారమ్మా? నేను చదువుతా. చదవలేము పార్థ. తాన్ సమీక్షస్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నితమబ్రవీత్. అనువాదం: నానావిధ బంధువులను, మిత్రులను కాంచినంతటా కుంతీపుత్రుడైన అర్జునుడు దయార్ధ హృదయుడై ఇట్లు పలికెను. హరే కృష్ణ. నానావిధ బంధువులను, మిత్రులను గాంచినంతట కుంతీపుత్రుడైన అర్జునుడు దయార్ద్ర హృదయుడై ఇట్లు పలికెను. ఈ దయ అన్నది మనకి పాండవుల విషయంలోనే వస్తుంది. ఇది సో మళ్ళీ అర్జునుడు ఇట్లాగా యుద్ధం దయాద్ర హృదయం, అర్జునుడికి అంత దయ కలిగిపోయిందంటే వీళ్ళందరినీ చూసి. సో ఆ దయాద్ర హృదయం గురించి మళ్ళీ నెక్స్ట్ ఈ భాష్యంలో చదువుకుందాము. 28 ఎవరు చదువుతారు? చదువుతావమ్మా 28? నేను చదువుతాను ప్రభుజీ. సుజాత. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. అర్జునుడు పలికెను: ప్రియమైన ఓ కృష్ణ, యుద్ధోత్సాహముతో నా ఎదురు నిలిచియున్న మిత్రులను, బంధువులను గాంచి నా శరీర అవయవములు కంపించుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది. హరే కృష్ణ. సో ముందు శ్లోకంలోని అర్జునుడు తాలూకా దయాద్ర హృదయము అని చెప్పుకొచ్చాడు సంజయుడు. సో ఆ దయాద్ర హృదయముతోని తను ఏం జరుగుతుంది? అర్జునుడు పలికెను: ప్రియమైన ఓ కృష్ణ, యుద్ధోత్సాహంతో నా ఎదుటి నిలిచిన మిత్రులను, బంధువులను కాంచి నా శరీరావయములు కంపించుచున్నవి, నోరు ఎండిపోవచ్చున్నది. ఇప్పుడు దాకా కృష్ణుడిని అర్జునుడు రకరకాల పేర్లతో పిలిచాడు: మధుసూదన, కేశవ, హృషికేశ. ఇక్కడ ఫస్ట్ టైం మాత్రం కృష్ణ అని పిలుస్తున్నాడు.
కృష్ణాను పిలిచింది ఫస్ట్ టైం ఇదే శ్లోకం బేసికలీ. అంటే ఆ పదం ఎప్పుడు వస్తుందంటే ఇంకా మన్నన, గౌరవం ఇవన్నీ పక్కన పెట్టేసి ఐఎమ్ అండన్, దిస్ ఇస్ ద క్లోజెస్ట్, రైట్? ఆ క్లోజెస్ట్ పదం తనకు అలవాటైన పదం అది కృష్ణ. కృష్ణ, నా వల్ల కావట్లేదు, ఏదో జరిగిపోతున్నది, శరీరం కంపించిపోతున్నది, నా ఎదుటి నిలిచి ఉన్న మిత్రులని చూసి వీళ్ళందరినీ నేను చంపాలా, వీళ్ళందరితో యుద్ధము చేయాలా అని. సో అది కంటితో చూసిన తర్వాత అక్కడి నుంచి శరీరం కంపించుకుంటూ ఒక తర్వాత ఒక అవయవం, అంటే ఆల్ ద ఎలిమెంట్స్ ది ఏంటి ఇంద్రియాలు ఎట్లాగా ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయిపోతున్నాయి. ఎందువలన అంటే మొదట్లో ఎప్పుడో చెప్పుకున్నాం, మనం చూసిన ఇన్ఫర్మేషన్ చూసినట్టు ఆలోచిస్తే, అంటే రియాక్ట్ అయిపోతే దాని ఆలోచన దాకా తీసుకెళ్లకుండా వీళ్ళందరూ యుద్ధానికి వచ్చారు, వీళ్ళందరూ మంచివాళ్ళ చెడ్డవాళ్ళ, వీళ్ళందరినీ యుద్ధం చేయడం మంచిదా కాదా అంత కూడా ఇంకా ఆలోచించట్లేదు, మంచి చెడు అన్న ఆలోచించట్లేదు, ధర్మమా అధర్మమా అన్నది కూడా ఆలోచించట్లేదు. వీళ్ళందరూ నా ఎదుట నిలబడ్డారు, వీళ్ళందరినీ నేను చంపడానికి వచ్చాను. సో ఆ చూడడం వలన వచ్చిన కష్టం అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఒకసారి చూసిన వెంటనే దానికి రియాక్ట్ అవుతుంది. అంటే చూసింది కనీసము శ్రీకృష్ణ అర్జునుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? హీస్ కన్సల్టింగ్ కృష్ణ, అండ్ దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్, దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై బాడీ, టెల్ మీ వాట్ డూ ఐ డూ. బేసికలీ నేను హృదయం ఏంటి అది ఎక్కడి నుంచి వస్తుందంటే అర్జునుడి తాలూకా దయాద్ర హృదయం అని చెప్పి పదం మాట్లాడుతుంది. మనం దుర్యోధనుడి గురించి చదివినంతసేపు కూడా దుర్యోధనుడి తాలూకా కౌరవుల గురించి చదువుకునేప్పుడు ఆ దయాద్ర హృదయము అన్న పదం ఎక్కడ ఉండదు, దయా అన్న పదం ఎక్కడ రాదు. ఇది ఎందుకు వస్తుందయ్యా తేడా అంటే ఒక 2 minutes దీని గురించి మాట్లాడుకుందాం. దిస్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ అప్బ్రింగింగ్ ఆఫ్ పాండవాస్ అండ్ కౌరవాస్. పాండవులు పెరిగిన విధానము, కౌరవులు పెరిగిన విధానంలో ఉండే తేడా. సో దుర్యోధనుడు చిన్నప్పటి నుంచి కూడా రాజ్యంలో పుట్టాడు, రాజ్యంలోని యువరాజుగానే పుట్టాడు, పుట్టిన దగ్గర నుంచి యువరాజు అయిపోయాడు. దుర్యోధనుడు తర్వాత పుట్టిన వాళ్ళు 99 మంది కూడా ఆయనని కాబోయే యువరాజు కింద చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చారు. ఎప్పటిదాకా జరిగింది? సడన్ గా ఓ రోజు కుంతీదేవి 5 పుత్రుల్ని తీసుకొచ్చి వీళ్ళు పాండురాజు పిల్లలు అని చెప్పుకొచ్చిన రాజు దాకా జరిగింది అది. అవునా కదా? కథ అంతే కదండి, మహాభారత కథ. సో ఏం జరిగింది? పాండవుల పిల్లలు ఎలా పెరిగారు? అప్పటిదాకాను వాళ్ళు అరణ్యంలోని మునులు రకంగా పెరిగారు. వాళ్ళ పాక వాళ్ళు వేసుకుంటూ, వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకుంటూ, అందులో జీవించుకుంటూ, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళు రోజు పనులన్నీ కూడా చేసుకుంటూ ఒక ముని కుమారులాగా సాత్వికంగా పెరిగాడు. దుర్యోధనుడు ఏంటి, ఎక్కడికి వెళ్ళినా సరే ఒక యువరాజుగా పెరిగాడు. యూఆర్ అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్ బేసికలీ, రైట్? దీనికి చైతన్య చరణ్ ప్రభు ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటారు. ఒక రాజుకి, ప్రతి రాజుకి కూడా దే నీడ్ ఏ సన్. దేనికని? మళ్ళీ రాజ్యాన్ని అతనికి అప్పగించి తను సన్యాసాశ్రమానికి వెళ్ళిపోవాలి అన్న భావనతో ప్రతి రాజుకు కొడుకు కావాలి. మొదట పుట్టినవాడు యువరాజు అవుతాడు, కానీ తర్వాత మరో కొడుకుని కూడా కావాలి అనుకుంటాడంట రాజు. రెండో వాడు ఎందుకయ్యా అంటే మొదటి వాడికి ఏమైనా ప్రాబ్లం వస్తే రెండో వాడు రాజు అవుతాడు. సో రెండో వాడు ఎప్పుడు కూడా ద స్పేర్ కింగ్, ద స్పేర్ పర్సన్ బేసికలీ. సో రెండో వాడి జీవితం చాలా కష్టమైన జీవితం. ఏమిటి? వీడు రాజు అవ్వడం, కానీ వీడన్న రాజు అవుతాడు, వాడు అన్న చనిపోతే వీడు రాజు అవుతాడు. వీడు రాజు అవ్వాలని ఉంటుంది, అలాగని అన్నను చంపలేడు. లుక్ ఎట్ ద స్టోరీ ఆఫ్ Prince William and Harry, that is what it is basically. Harry is always the spare kid. Prince William is the king, is the prince or future king basically, right? The moment Prince William, then Harry is number 2, then Prince William had other children, then Harry's position has become 3, 4, 5. At that point of time, Harry said, done, this is whatever is done, I'm leaving the monarchy and I'm leaving the king monastery, and he left. ఆయన రాజ్యాన్ని వదిలేసి ఈ మూవ్ టు అమెరికా, రైట్? ఇన్ఫాక్ట్ హ్యారీ రాసిన ఫస్ట్ బయటికి అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఆయన పుస్తకం రాశాడు. ఎవరికైనా ఐడియా ఉందండి హ్యారీ రాసిన బుక్ పేరు? ఏమ్మా? ద బుక్ హీ రోట్ ఈస్ ది స్పేర్ బేసికలీ. హ్యారీ రాసిన బుక్ పేరు ది స్పేర్, ఆ పుస్తకం పేరే ది స్పేర్ బేసికలీ. దట్ ఈస్ మై లైఫ్. సో బేసికలీ
దుర్యోధనుడు హిస్ ద ప్రిన్స్. సో సడన్ గా ధర్మరాజు వచ్చాడు. ధర్మరాజు దుర్యోధను కంటే పెద్దవాడు. సడన్ గా దుర్యోధనుడు నెంబర్ 1 పొజిషన్ నుంచి నెంబర్ 2 పొజిషన్ మూవ్ అయిపోవాల్సి వచ్చింది బేసికలీ. అప్పుడు దాకా రాజు కాదు యువరాజు కాస్త అరణ్యంలో ఉన్నాడు, హాస్టల్లో ఉన్నాడు, బయట నుంచి వచ్చాడు వీడు. వచ్చిన తర్వాత వాడు ఇప్పుడు ఏమైంది, ఈ చిన్న బర్త్డే పార్టీ అయితే ముందు దుర్యోధనుడికి పెద్ద పీట వేసేవారు, మిగతా వాళ్ళందరినీ కూర్చోబెట్టేవారు. ధర్మరాజు వచ్చిన తర్వాత దుర్యోధను పలకరించేవారు. ధర్మరాజు విస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. He is now going to be the prince, basically, like by principle. So Duryodhana could never take that second position in his life. That's all. The problem that happened in his life is he's never able to take that second position. In terms of Harry, at least he left the monarchy. That's the difference between Harry and Duryodhana. Duryodhana ki Harry ki compare chesta ade different. Adi handle cheyadam raka. Inga akkada nunchi every minute, every moment, all that దుర్యోధనుడు ఆలోచించింది ఏంటంటే, ఈ 5ని నిర్మూలనిస్తే నాకు ఏ అడ్డంకు లేదు. సో దుర్యోధనుడు ఆ భావంతో పెరిగినవాడు. అర్జునుడు హీ ఈజ్ ఆల్వేస్ స్ట్రగ్లింగ్ ఫర్ సమ్ ప్లేస్ ఇన్ ద ఫ్యామిలీ. దట్స్ ఆల్. పాండవులు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు స్ట్రగుల్ అవుతుంది ఏంటంటే, ఈ కురు వంశంలోని, ఈ రాజ్యంలోని వాళ్ళకి రావలసింది అనే దానికంటే కూడా ఒక చిన్న స్థానం కోసం వాళ్ళు ప్రాకులాడారు. 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అన్నారు తప్పితే మాకే రాజ్యం మొత్తం ఇవ్వాలి అని అన్న భావన ఎక్కడా లేదు. దుర్యోధన మాత్రం కనీసం 5 సూదుమోనలు మోపేంత స్థలం కూడా మీకు ఇవ్వను అని చెప్పి ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 పీపుల్. అంటే అర్జునుడు యుద్ధం చేతకాక ఇట్లాగ అయిపోతున్నాడు అని కాదు, ఆ దయాద్ర హృదయం అక్కడి నుంచి వస్తుంది. ఈయన ఎన్నో కష్టాలు పడి ఈ స్థితికి వచ్చాడు. ఆ కష్టాలు పడి ఆ స్థితికి రావడం వలన వీళ్ళందరినీ చంపా నేను ఆనందిస్తాను, వీళ్ళందరి చనిపోయిన తర్వాత నేను ఆనందించడం కోసం వీళ్ళందరినీ చంపాలి అన్న భావనలో ఉన్నాడు. ఓ కృష్ణ, యుద్ధ ఉత్సాహముతో నా ఎదుట నిలిచి ఉన్న మిత్రులను బంధువులను కాంచి నా శరీర అవయములు కంపించిపోతున్నవి, నోరు ఎండిపోవచ్చున్నది అని చెప్తున్నాడు. దీని భాష్యం చదువుదాం. శ్రీ భగవానుని పట్ల నిష్కపటమైన భక్తి గల ఏ వ్యక్తి యందైనను సత్పురుషుల యందు లేదా దేవతల యందు కనిపించు సమస్త సద్గుణములు కనిపించును. సో శ్రీకృష్ణ భగవానుని భక్తుడు అర్జునుడు అవడం వలన దేవతా గుణాలలోని ఒక సద్గుణము, ఆ దయాద్ర హృదయము అర్జునుడి మనసులో కనబడుతుంది. అభక్తుడైన వాడు సంస్కృతుల ద్వారా ఎంతటి లౌకిక యోగ్యతను సంపాదించినప్పటికీ వారిలో దేవతా గుణములు లోపించింది కనుక తమలో తాము పోరాటకు నిశ్చయించుకొనిన దాయాదులను, మిత్రులను, బంధువులను చూచినంతటిని అర్జునుడు వారి పట్ల దయాద్రుడయ్యారు. తన పక్షమునందున్నట్టి సైనికులకు సంబంధించినంత వరకు అతడు వారి పట్ల ఆరంభము నుండి సానుభూతిని కలిగి ఉండేది. అంతేకాకుండా శత్రుపక్షంలోని సైనికుల పట్ల కూడా వారి నిశ్చయమైన మరణమును వీక్షించుచు జాలి పొందిరు. అతడు అట్లా ఆలోచించుచుండగా అతని శరీర అవయములు కంపించనారంభించను, నోరు ఎండిపోయింది. వారి యుద్ధ ఉత్సాహం చూసి అతడు పూర్తిగా ఆశ్చర్యములకు గురి అయ్యాడు. దాదాపు తన రక్త సంబంధీకులైన బంధువుల సమూహం అంతయు అతనితో యుద్ధము చేయుటకు వచ్చి ఉండేది. దయాద్ర హృదయుడైన అర్జునుడికి ఈ విషయము కలత కలిగించాను. సో దయాద్ర హృదయం కలిగింది కాబట్టి అర్జునుడికి ఈ విషయంలో కలత పొందాడు, ఈ విషయంలో బాధపడుతున్నాడు. ఇక్కడ మళ్ళీ మనకు గ్రహించాల్సింది ఏంటంటే, భక్తుడికి ఉండే ఒకనొక లక్షణం ఏంటయ్యా అంటే దేవతాగుణం. దేవతాగుణంలోని మనకి ఈ దయ అన్నది కలుగుతుంది. అదే మళ్ళీ మొన్న ఒక క్లాసులో చెప్తున్నారు, ఏ డివోటీ పుణ్యాత్ముడు భక్తుడు కాలేడు, భక్తుడు మాత్రం పుణ్యాత్ముడు అవుతాడు అని చెప్పారు. అర్థమవుతుందమ్మా? పుణ్యాత్ముడు భక్తుడు కాకపోవచ్చు. మనం ఎన్నో మంచి కార్యాలు, పుణ్యకార్యాలు చేస్తున్నాము, అంత మాత్రాన మనం భక్తి మార్గంలో ఉన్నాము అని అనుకోవడానికి వీల్లేదు. భక్తి మార్గంలో ఉన్నవాడు ఆటోమేటిక్గా పుణ్యాత్ముడు అవుతాడు, వాడు ఆటోమేటిక్గా పుణ్యకార్యాలు చేయాలి అనిపిస్తుంది శుద్ధ భక్తిలో ఉంటేను అని చెప్పుకొచ్చాను. మనకి ఇక్కడ అదే కనబడుతుంది. ఎందుకంటే భక్తిలో ఉన్నప్పుడు భగవంతునితో ఉన్న బంధం వలన కొన్ని దేవతా లక్షణాలు వస్తాయా అని చెప్పుకొస్తున్నారు శ్రీల ప్రభుపాదులు. ఇక్కడ పేర్కొనబడకపోయినా అతని శరీర అవయవం కంపించుట, నోరు ఎండిపోటీయే కాకుండా అతను జాలిచే రోధించుచుండెనని కూడా ఎవరైనా సులభముగా ఊహింపగలరు. అర్జునుని ఎందటి ఇట్టి లక్షణములు అతని కోమల
హృదయం లక్షణములకు అతని కోమల హృదయమే కారణము గాని బలహీనత కాదు. అట్టి కోమల హృదయము శుద్ధ భక్తుని ప్రధాన లక్షణం. మళ్ళీ భాగవతంలోని చెప్పిన ఒక సందర్భంలో చెప్పిన వాక్యాన్ని చెప్తున్నారు. దేవుని యందు అచంచలమైన భక్తి గలవాడు దేవతల సద్గుణములు కలిగి ఉండెను. అట్లుగాక భగవానుని పట్ల భక్తి లేనివాడు అల్పములైనట్టి లౌకిక గుణములు మాత్రమే కలిగి ఉండెను. ఇందుకు అతడు మానసిక స్థితి యందు వర్తించుచు స్పష్టముగా కనవచ్చు భౌతిక శక్తి ఆకర్షించబడేటి ఏ కారణము. సో ఎప్పుడైతే మనకి భక్తి భావన ఉంటుందో అప్పుడు దేవతా గుణాలు వస్తాయి. ఆ భక్తి భావన లేనప్పుడు మాత్రము భౌతిక శక్తి చేత మనం ఆటోమేటిక్ గా ఆకర్షించబడిపోతూ ఉంటాము అని మళ్ళీ మనకి భాగవతం అనే శ్లోకానికి రిఫరెన్స్ గా చెప్తున్నారు. రైట్, ముందుకు వెళ్దామమ్మా నెక్స్ట్ శ్లోకానికి. సరే, 29, 30, 31 మూడు కూడా కనెక్టెడ్ గా ఉంటాయి. సరే, బట్ ఒక్కొక్క 3 శ్లోకాలు ఒకసారి చదువుదాం. ఎవరు చదువుతున్నారు? నేను చదువుతా ప్రభుజీ. చదవండి. వేపదుశ్చ శరీరమే రోమహర్షశ్చ జాయతే గాండీవం సంసతే హస్తాత్ త్వక్షైవ పరిదహ్యతే నచ శక్నోమ మ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి, చదువుతారా మీనింగ్? నా దేహమంతయు కంపించుచున్నది, నాకు రోమాంచమగుచున్నది. గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోవుచున్నది, నా చర్మము మండిపోవుచున్నది. కేసి అను రాక్షసుని సంహరించిన ఓ కృష్ణ, నేను ఇప్పుడు ఏమాత్రము నిలబడలేకపోవచున్నాను. నన్ను నేను మర్చిపోవచున్నాను. నా మనస్సు చలించినది. కేవలము విపరీతంలోనే నేను గాంచుచున్నాను. ప్రియమైన ఓ కృష్ణ, ఈ యుద్ధమునందు నా స్వజనమును చంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలుగగలదో నేను కాంచలేకున్నాను. తదనంతర విషయము గాని రాజ్యము గాని సుఖమును గాని నేను వాంఛింపలేకున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. కంటిన్యూషన్ అర్జునుడి తాలూకా స్థితి కంటిన్యూ అవుతుంది. నా దేహం అంతా కంపించిపోతున్నది, నాకు రోమాంచకం అవుతున్నది. నేను ఇంతమంది రాజులు వస్తారు, వీళ్ళందరితో నేను యుద్ధం చేయాలని నాకు తెలుసు, కానీ వీళ్ళందరినీ ఒకసారి చూసేసరికి నేను నా స్థితిని గ్రహించలేకపోతున్నాను. గాంధీ ధనస్సు నా చేతి నుంచి జారిపోతుందయ్యా, నా చర్మం మండిపోవచ్చున్నది. అర్జునుడు గొప్ప విలుకారుడు. అటువంటి వ్యక్తి కనీసం గాంధీవాన్ని సరిగ్గా పట్టుకోలేకపోయిన స్థితిలోకి వస్తున్నాడు. అంటే కేసీఆర్ రాక్షసును సంహరించిన కృష్ణ, నేను ఇప్పుడు ఏ మాత్రము నిలబడలేకపోవచ్చున్నాను, నన్ను నేను మర్చిపోవచ్చున్నాను, నా మనసు చలించుచున్నది, కేవలం విపరీతములే నేను గాంచుచున్నాను. నువ్వు గొప్ప రాక్షసుని చంపి నువ్వు ఈ లోకాన్ని రక్షించగలిగిన వాడివి. ఇప్పుడు నా స్థితి ఇంతకంటే దారుణంగా ఉంది, నేను నిలబడలేకపోతున్నాను. నాలో ఉన్న ఈ స్థితిని కూడా నువ్వు చంపగల వ్యక్తివి, నువ్వు దాన్ని సంహరించగల వ్యక్తివి. కాబట్టి నీతో చెప్పుకుంటున్నాను, కేవలం విపరీతంలే గాంచుచున్నాను. కృష్ణ, ఈ యుద్ధమునందు నా స్వజనులను చంపడం ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలగదో నేను గాంచలేకున్నాను. వీళ్ళందరినీ చంపడము ఏ విధముగా మంచిదో నాకు అర్థం కావట్లేదయ్యా. ఇంకా ఇక్కడ నుంచి జస్టిఫికేషన్ ఇవ్వడం మొదలు పెడుతున్నాడు కృష్ణుడికి. ఇందులోంచి మంచి ఏం వస్తుందో నాకు అర్థం కావట్లేదు. రాజ్యము కానీ సుఖాన్ని కానీ నేను వాంఛింపలేకపోతున్నాను. వీళ్ళందరినీ చంపిన తర్వాత వచ్చిన రాజ్యంతో నేను ఏం ఆనందపడతాను. రైట్? సో ఇట్ ఈస్ లైక్ దిస్. ఎవరు కూడా మాట్లాడుకున్నాం, యు ఆర్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, బట్ యు ఆర్ ద ఓన్లీ మ్యాన్ లివింగ్ ఇన్ ద వరల్డ్. డూ యూ రియల్లీ ఎంజాయ్ ద రిచెస్? సో దాన్ని ఎంజాయ్ చేయడానికి మరో వ్యక్తి కావాలి. వాళ్ళందరినీ చంపేసిన తర్వాత ఇప్పుడు ఎవరికైనా సరే ఒక వస్తువు కొనుక్కున్న తర్వాత నలుగురు ఆ వస్తువుని పొగిడితేనే ఆనందం వస్తుంది, ఆ వస్తువుని అనుభవించేదానికంటే కూడా. బై a nice house and people say your house is so beautiful, your actual enjoyment comes at that point of time, basically, right? సో ఒక 100 రూపాయలు దానం చేసే కంటే కూడా ఒక 1000 రూపాయలతో పార్టీ ఇవ్వడానికి జనాలు రెడీగా ఉంటారు. ఎందుకంటే ఆ పార్టీకి వచ్చిన నలుగురు కూడా పార్టీకి మీరు ఫ్రెండ్స్నే పిలుస్తాం మనము, ఆ వచ్చిన నలుగురు కూడా మనల్ని పొగుడుతారు. యూ లైక్ టు స్పెండ్ దట్ టైమ్ అండ్ మనీ విత్ యువర్ వెల్ విషర్స్ అండ్ దే ప్రైజింగ్, basically, right? That's what we all like to do.
దట్స్ వాట్ అర్జున ఇస్ సేయింగ్. నేను ఎవరి కోసం ఈ రాజ్యాన్ని అనుభవిస్తాను. ఇట్స్ లైక్ దిస్ అగైన్. సంబడి వన్ ద వరల్డ్ కప్, రైట్? దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ఫారిన్. దర్ ఎక్కడో బయట దేశంలో కప్పు పట్టుకుని ఇండియా వచ్చేసరికి దేశంలో ఎవ్వరు లేరు అనుకోండి. ఆ కప్పు ఎవరి కోసం కొనుక్కున్నారు, ఎవరితో ఎంజాయ్ చేస్తారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళందరినీ కూడా ఆయనే చంపేస్తున్నాడు. ఎవరైతే తను పొగడాలో ఎవరితో అయితే ఎంజాయ్ వాళ్ళని ఆయనే చంపేసి, నేను గెలిచానయ్యా అని ఎవరి కోసం గెలుస్తున్నాను? ఇది ఎవరితో నేను పంచుకోగలను ఈ ఆనందాన్ని? ఆనందం పంచుకోవాల్సిన వాళ్ళందరినీ కూడా నేనే చంపేస్తే దీని వలన ఎటువంటి సుఖం ఉందో నాకు అర్థం కావట్లేదు కృష్ణ అని చెప్పుకొస్తున్నాడు. దీని ప్రభుపాదుల వారి భాషను చూద్దాం. దేహ కంపనములు 2 విధములు, అట్లే రోమాంచితమునగుడు కూడా 2 విధములు. అధికమైన ఆధ్యాత్మిక పారవస్యం కలిగినప్పుడు గాని, భౌతిక పరిస్థితులు యందు తీవ్రమైన భయము కలిగినప్పుడు గాని అట్టి స్థితి సంభవించును. ఆధ్యాత్మిక పారవస్యం, సపోజింగ్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ వెన్ యూఆర్ ఇన్ టోటల్లీ వాట్ యు కాల్ ఇట్ ఆధ్యాత్మికంగా భగవంతునితో పారవస్యాన్ని పొందుతున్నప్పుడు మనల్ని మనం మర్చిపోయి జీవిస్తుంటాం. ఆ నిమిషంలో కండువా పడిపోయిందా, కాలు చెయ్యి ఎలా కూర్చుంటున్నాను, ఇటువంటి ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే మన భక్తులు, మీరు శుద్ధ భక్తులను చూస్తే వాళ్ళు ఆ స్థితిలోనే ఉంటారు. అలాంటప్పుడు మనకి దేహ కంపనం జరుగుద్ది ఆధ్యాత్మిక పారవస్యం ఉన్నప్పుడు, లేదా భౌతిక పరిస్థితులందు తీవ్రమైన భయము కలిగినప్పుడు అట్టి స్థితి సంభవించును. చుట్టూ ఏం జరుగుతుందో కూడా, సంబడీ ఈస్ ట్రైయింగ్ టు కమ్ అండ్ కిల్ యూ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, మళ్ళీ మనకి అటువంటి స్థితి, ఒక భయానకమైన స్థితి వస్తుంది. మన చుట్టూరు ఏం జరుగుతుంది అన్నది తెలియని స్థితి, మైండ్ పనిచేయని స్థితికి వస్తుంది. ఆధ్యాత్మిక అనుభూతి ఎందు భయం అనేది ఉండదు. ఈ సందర్భమున అర్జునుడి శరీరమునందు గోచరించే లక్షణములకు ప్రాణ నష్టం జరుగుతున్నది భౌతిక భయమే కారణము. అయితే భక్తి భావంలో ఉన్నప్పుడు అది ఆధ్యాత్మిక రిలేషన్షిప్ కాబట్టి అందులో భయం ఉండదు. ఆ దేహ కంపనము, ఈ దేహ కంపనము ఒకటి కాదు. అతనికి అర్జునుడికి ఇక్కడ వస్తుంది మాత్రము భయం వల్ల వస్తున్నదే, ప్రాణ నష్టం జరుగుతున్నది అన్న దాని వల్ల వస్తుంది. ఇదంతా కూడా భౌతిక కారణమే, భౌతిక భయమే దీనికి కారణము. అతని ఇతర లక్ష్యమును అనుసరించి కూడా ఈ విషయం వ్యక్తమవుతున్నది. సుప్రసిద్ధమైన గాంధీవు తన చేతి నుండి జారిపోచుండుట చేత అతను మిక్కిలి అసహనములకు గురి అయ్యాను. తనలోని హృదయం రగులుచుండుట చేత బయట చర్మం కూడా మండిపోనట్లుగా అతనికి అనుభూతి కలిగిచుండెను. వీటన్నిటికీ దేహాత్మ బుద్ధియే కారణము. దేహాత్మ బుద్ధి అంటే దేహంతోనే బుద్ధి, దేహంతో మమైక్యమైన నుండి వస్తున్న ఆలోచనే దీనికి కారణము అని చెప్పి మనకి శ్రీల ప్రభుపాదులు మళ్ళీ చెప్పుకొస్తున్నారు. చెప్పండి ప్రభు, విక్రమ్ ప్రభు. ఇది చిన్న క్వశ్చన్, దేన్ని క్వశ్చన్ చేయడానికి కాదండి, జస్ట్ సందేహం వచ్చి అడుగుతున్నాను. చెప్పండి. ఇప్పుడు అర్జునుడు వార్కి వెళ్ళటం ఇది ఫస్ట్ టైం కాదు కదా. చాలా Correct. మందిని వార్లో అంటే ఎంతమందిని చంపాడు అలాంటిది మనకి తెలియకపోయినా శ్రీకృష్ణుడితో కానీ చాలా మందితో కానీ వార్కి వెళ్ళాడు. చాలా ఈజీగా Absolutely. క్వశ్చన్స్ రాలా. సో కేవలం బంధు ప్రీతి వల్లే ఇదంతా ఇలా జరుగుతుందా? అంతేనండి, అంతే. కేవలం బంధుప్రీతి వల్ల ఇదంతా జరుగుతుంది. కేవలం బంధుప్రీతి, యుద్ధం. ఎగ్జాక్ట్లీ మనం మీరు అడిగింది కరెక్ట్ పాయింట్. గ్రహించాల్సింది కూడా అదే పాయింట్. అర్జునుడికి యుద్ధం కొత్త కాదు, కానీ ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే తను ఇప్పుడు చేయాల్సింది యుద్ధం ఎవరితో చేస్తున్నాడు? అక్కడ ఎదురుగుంటా కూర్చున్నాడు భీష్ముడు, ద్రోణాచార్యుడు, గురువుని చిత్తోని ఆపోజిట్ గా ఉన్న గురువుతోని యుద్ధం చేసి చంపడానికి రెడీ అవ్వాలి. గురువుని చంపడానికి రెడీ అవ్వడం అంటే సామాన్య విషయం కాదు, రైట్? ఇక దీనికి ఫైనల్ గా ఏం వస్తుందయ్యా అంటే, నాకు రాజ్యం వస్తుంది, అన్నకి రాజ్యాన్ని ఇస్తాను, రైట్? దానికోసం ఈ యుద్ధం చేస్తున్నాడు. ఎవరిని చంపుతున్నాడు? అందరినీ చంపుతున్నాడు. ఇక్కడ అందరినీ దాటికెళ్తే గానీ ఈ రాజ్యం రాదు. అది బేసికల్ గా వీళ్ళందరినీ కూడా దే ఆర్ ఆల్ రిలేటెడ్ టు మీ అండ్ ఐ హ్యావ్ టు kill all of them. Basically that is only thing, relation. అదే ఆ ఒక్క సెంటెన్స్ వల్ల ఆ క్వశ్చన్ వచ్చిందండి. ఈ సందర్భమున అర్జునుని శరీరమునందు గోరుచించు లక్షణములకు ప్రాణ నష్టం జరుగుతున్నదని భౌతిక భయమే కారణము అనేది నాకు కొంచెం కనెక్ట్ అవ్వక అడిగాను. అది అంతే, అదొక్క. అంతే. ప్రాణ నష్టము. బట్ అగైన్ ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం అంటే బంధువులందరినీ అంటే ఇక్కడ రైట్. ఓకే.
30వ శ్లోకం కూడా చదివాము. సో లెట్ us గెట్ టు ద ట్రాన్స్లేషన్, భాష్యం కింద పర్పట్. అసహనం వల్ల అర్జునుడు యుద్ధరంగంలో నిలబడలేకపోవచ్చును. అంతేకాకుండా ఈ మనోదుర్బలత చేత తనను తానే విస్మరించుచుండెను. భౌతిక విషయముల పట్ల అధిక ఆసక్తి మానవుని అట్టి భ్రాంతిపూరితమైన జీవన స్థితి అందించును. సో ఎప్పుడైతే భౌతిక పరిస్థితిలో ఉందో మనకి అధిక ఆసక్తి, మళ్ళీ ఇవన్నీ కూడా పదాలు జస్ట్ గ్రహించండి. మనకి ముందు చాప్టర్స్ లో దీనన్నిటికీ మీనింగ్స్ వస్తాయి. భౌతిక విషయముల పట్ల ఆసక్తి, అధిక ఆసక్తి. సో యూ హ్యావ్ టు హ్యావ్ వాట్ యు కాల్ ఇట్ ఇంట్రెస్ట్, బట్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ బేసికలీ. భయం అభినివేశత స్యాత్ అనగా భౌతిక బంధ పరిస్థితుల చేత అధికముగా ప్రభావితులైన వారి యందు అట్టి భయము మరియు మానసిక అస్థిరత కలుగుచుండును. భౌతిక బంధం అన్నది ఎంత భయంకరమో ఇక్కడ చెప్పుకొస్తున్నారు. అధిక బంధం ఉండడం వలన, అధిక ఆసక్తి వలన ఆ బంధముతో ప్రభావితులైన వారి యందు అట్టి భయము మరియు మానసిక అస్థిరత కలుగుచుండెను. ఎ పూర్ మ్యాన్, ఇంట్లో ఏమీ లేనివాడు డోర్ కూడా వేసుకోకుండా పడుకుంటాడు వాడు రాత్రులు. కానీ ఇంట్లో డబ్బున్నవాడే 4 రకాల లాక్స్ వేసుకుని నిద్ర కూడా పడుకోవడానికి కూడా భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఒక భౌతిక వస్తువు పై నుండి ఆయన ఆ బంధం ఉన్నంత కొద్దీ అది ఎప్పుడు పోతుందో అని భయంతో ఉంటూ ఉంటాం. అర్జునుడు యుద్ధరంగమున బాధాకరములైన విపరీత పరిస్థితులనే దర్శింపగలిగాను. శత్రువులపై విజయం సాధించినను ఆనందం అనుభవింపజాలు. ఇక్కడ నిమిత్తాన్ని విపరీతాన్ని అనే పదముల ప్రాధాన్యత కలిగి ఉన్నది. మానవుడు తన తలంపులలో నిరాశయ గోచరించినప్పుడు నేను ఇక్కడ ఎందుకున్నాను అని తలుచును. సో తన జీవితంలో ఎప్పుడైనా నిరాశ వచ్చినప్పుడు నేను ఇక్కడ అసలు ఎందుకున్నాను, నా జీవితంలో లక్ష్యం ఏంటి, అసలు ఈ జీవితం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద డిప్రెషన్ అండ్ సూసైడ్ మెంటాలిటీ, రైట్? సాధారణంగా ప్రతి ఒక్కరూ తన హితమునందు ఆసక్తిని కలిగి ఉండరు. పరమాత్మ యందు ఎవరూ ఆసక్తి కలిగి ఉండరు. ఇక్కడ శ్రీకృష్ణ సంకల్పంచే అర్జునుడు తన నిజ స్వార్థగతి విషయమున అజ్ఞానమును ప్రదర్శించుచున్నాడు. ఈ పరిస్థితికి కారణం ఎందుకు వస్తుందయ్యా అంటే, జనరల్ గా యూఆర్ హెవీలీ సెల్ఫ్ సెంటర్డ్ అండ్ యూ హ్యావ్ నాట్ మెట్ వాట్ యూ వాంటెడ్, వాట్ యూ హ్యావ్ అస్యూమ్డ్ ఈస్ యువర్స్, అండ్ if you are not able to get that, then you get into this kind of depression. కానీ ఇక్కడ భగవంతుని సంకల్పం చేత అర్జునుడు కనీసం తన అజ్ఞానాన్ని ప్రదర్శించగలిగే స్థితిలో ఉన్నాడు. భగవంతుని సంకల్పం భగవంతుడు ఎప్పుడు కూడా రెస్క్యూకి వస్తూ ఉంటాడు. అంటే ఇఫ్ యూఆర్ కనెక్టెడ్ టు గాడ్, మనం భగవంతునితో బంధం ఏర్పరచుకుంటే డిప్రెషన్ లో ఉన్నప్పుడు కూడా భగవంతుడు వచ్చి అదాన్ని తీసేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరి స్వార్థగతి విష్ణువు లేదా శ్రీకృష్ణు యందే కలదు. బద్ధజీవుడు ఈ విషయం విస్మరించుట చేతనే భౌతిక క్లేశం అనుభవించును. యుద్ధ రంగమునందు లభించిన విజయము తనకు దుఃఖ కారణమే కాగలదని అర్జునుడు భావించెను. సో మన రియల్ పొజిషన్ ఎప్పుడైనా, మన రియల్ వాట్ యు కాల్ ఇట్, స్వార్థగతి అంటే అవర్ ఫండమెంటల్ కాన్షియన్సీ ఏంటయ్యా అంటే భగవంతునితో రిలేషన్షిప్ ఏర్పరచుకోవడం. అది గ్రహించినప్పుడు భౌతిక స్థితితో బంధం ఏర్పరచుకుంటూ ఉంటాము. దాని వల్లనే దుఃఖానికి కారణం వస్తుంది, అదే దుఃఖానికి కారణం అవుతుంది అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు మళ్ళీ మనకి ఇక్కడ చెప్పుకొస్తున్నారు. రైట్, 3వ శ్లోకం భాష్యం కూడా చదివి మేము వెళ్ళిపోతాం కావాలంటే. తన నిజ స్వార్థగతి విష్ణువు లేదా కృష్ణునిందే కలదని తెలియక బద్ధజీవుడు దేహ సంబంధమునందే సుఖము కలగదని భావించుచు వాటిచే ఆకర్షింపబడదు. జీవితములకు సంబంధించిన అట్టి అంధవిశ్వాసముతో వారు భౌతిక సుఖములకు హేతువులైన వాటిని కూడా విస్మరించరు. ఇక్కడ అర్జునుడు క్షత్రియ ధర్మమును కూడా విస్మరించినట్లుగా కనిపించును. శ్రీకృష్ణుని ప్రత్యక్ష ఆదేశములచే యుద్ధరంగమును మరణించు క్షత్రియుడు మరియు పూర్తిగా ఆధ్యాత్మిక అనుభూతికై అంకితమైన సన్యాసి అని ఇరువురును శక్తివంతము మరియు తేజవంతమైన సూర్యమండలం ప్రవేశించడానికి యోగ్యులు కాగలరని తెలుపబడుతున్నది. బంధువుల విషయమును పక్కకు పెట్టినను తన శత్రువులను సైతము వధించుటను అర్జునుడు వాంఛించటం లేదు. బంధువులను చంపుటచే జీవితమున తనకి ఎట్టి సుఖము లభింపుదని అతను భావించుతున్నాడు. కనుకనే ఆకలి లేనివాడు వండుటకు ఇష్టపడినట్లుగా అతను యుద్ధము చేయుటకు అంగీకరింపలేచున్నాడు. ఇప్పుడు అతను నిరాశతో అడవికి వెళ్లి ఏకాంత జీవితం గడప నిశ్చయించుకుంది.
కానీ క్షత్రియులు ఇతర వృత్తులను చేపట్టకూడదు. కనుక జీవనోపాధికై క్షత్రియునిగా అతనికి రాజ్యం కావాల్సింది. కానీ ప్రస్తుతం అర్జునుడికి రాజ్యం లేదు. బంధువులతోనూ సోదరులతోనూ తనకి ఇష్టం లేకున్నను యుద్ధము చేసి పితృదత్తమైన రాజ్యమును తిరిగి సంపాదించటి అర్జునుడికి కలగ ఏకైక అవకాశమై ఉన్నది. కానీ అట్లు చేయుటను అతను వాంఛించటలేదు. కనుక అడవికేగి నిరాశతో కూడిన ఏకాంత జీవితం గడుపుటే తనకు తగినదని అని అతను భావించాను. సో మీరు అన్నట్లు కేవలం చుట్టాలతోనే కాదు, బంధువులతోనే కాదు, శత్రువులతో కూడా యుద్ధం చేయడానికి రెడీగా లేని స్థితిలోకి వెళ్ళిపోయాడు అర్జునుడు. ఎందుకని? దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. వాళ్ళందరినీ చూసి ఆ యుద్ధం మీద ఒక రకమైన విరక్తి వచ్చింది. కానీ క్షత్రియుడైన వాడు యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలి అంటే క్షత్రియుడైన వాడు రాజ్యాన్ని పరిపాలించాలి, రాజ్యం కావాలి. అది క్షత్రియ గుణంలో ఉండే లక్షణం, రైట్? కానీ అర్జునుడు ఇక్కడ సన్యాసం తీసుకుంటాను అంటున్నాడు. మళ్ళీ మనకు నెక్స్ట్ శ్లోకాల్లో సన్యాసం తీసుకోవడంలోనే కరెక్ట్ పద్ధతి అని చెప్పి మనకి అర్జునుడు మళ్ళీ దానిని చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. సో ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఎందుకు జరుగుతుందయ్యా అంటే మితమైన భౌతిక ఆనందం వలన, భౌతిక ఆసక్తి వలన, భౌతిక ప్రపంచంతోని తనని తాను తన దేహంతో భౌతిక దేహంతో ఉండే బంధము వలన వస్తున్నది అని చెప్పి మనకి భాష్యాలని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పుకుంటూ వస్తున్నారు. మళ్ళీ మనము భగవంతుడు వర్ణాశ్ర ధర్మం గురించి చెప్పినప్పుడు ఈ 4 ఆశ్రమాల గురించి ఇంకొంచెం చాలా డీటెయిల్గా మనం చదువుకుంటాం. కానీ సో ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఒక క్షత్రియ గుణంతో ఉన్న వ్యక్తి ఒక సన్యాసాశ్రమాన్ని తీసుకుని బ్రాహ్మణులుగా బతుకుతాను అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు. కానీ అది అంత సామాన్య విషయము కాదు. ఏమవుతుందంటే, ఒక క్షత్రియ గుణంలో ఉన్న వ్యక్తి 4 ఆశ్రమాలకు ఉన్న చిన్న తేడాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని విల్ గో ఫార్వర్డ్. బ్రాహ్మణ గుణము అంటే ఏంటంటే, మనుషులని, జనాలని భగవంతునికి దగ్గరగా తీసుకెళ్ళడానికి వాళ్ళు బంధాన్ని ఏర్పరిచే విధముగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేసే వాళ్ళే బ్రాహ్మణ లక్షణం ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఇంక వేరొక కోరిక, ఇదేమి ఉండదు. వాళ్ళు అంతా కూడా సంపూర్ణంగా భగవంతుని మీద ఆధారపడి జీవితాన్ని గడుపుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తులని రక్షించడమే క్షత్రియ ధర్మంలో ఉండేవాళ్ళు చేయవలసిన వాడు. ఏంటి? ఆ బ్రాహ్మణులకు రక్షణ కలిగించి మిగతా వాళ్ళందరినీ కూడా భక్తి మార్గంలో తీసుకువెళ్ళడానికి ఈ బ్రాహ్మణులు పడుతున్న కష్టాలని వాళ్ళు రక్షించగలగాలి. ఆ రాజ్యాన్ని, ఆ ప్రాంతాన్ని వేరొకడు వాళ్ళ నుంచి, క్రూర మృగాల నుంచి కాపాడాలి. ఇది క్షత్రియ ధర్మము. ఈ వైశ్య ధర్మము ఏమిటి అంటే, వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అంటే, జీవనం గడపడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. జీవితాన్ని, వాళ్ళ శరీరానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. వాళ్ళకి కావాల్సిన వ్యవసాయం కానీ, పాడి పంటలను కానీ వీళ్ళని చూసుకునే వాళ్ళు, చూసుకునే గుణం ఉన్న వాళ్ళు వైశ్యులు అన్నారు. మాకు వీటితోని ఎవరు ఏం చేసుకుంటున్నారో చేసుకోండి, వాళ్ళకి సహాయంగా ఉండగలము మేము, వాళ్ళకి సహాయంగా ఉండే లక్షణం ఉన్న వాళ్ళని శూద్రులు అన్నారు బేసికల్గా. కానీ నలుగురు తాలూకు లక్ష్యము ఒకటే. ఏమిటయ్యా అంటే, ముక్తి మార్గం వైపు, మోక్షం వైపు వెళ్ళడానికి ఈ నలుగురు 4 విధాలుగా ఉన్న కార్యక్రమాన్ని 4 విధాలుగా ఉన్న యాక్టివిటీస్ని 4 విధాలుగా డివైడ్ చేసుకుని సొసైటీని ముందుకు తీసుకెళ్లేవారు. అయితే ఈ క్షత్రియ ధర్మంలో ఉండేవాడు బ్రాహ్మణ ధర్మంలోకి వస్తే ఏం జరుగుద్దయ్యా అంటే, ఎవ్రీ వన్ ఆఫ్ దీస్ సెక్ట్స్ హ్యావ్ ఎ డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. సో ఏమవుద్ది? బ్రాహ్మణులకి ఒక రకమైన ఓర్పు ఎక్కువ ఉంటుంది, క్షత్రియులకి ఒక రకమైన ఓర్పు ఉంటుంది. బ్రాహ్మణులకి ఒక పూట భోజనం లేకపోయినా ఉపవాసం అనేది శారీరకంగా వాళ్ళు ఏంటంటే దే కెన్ టేక్ కేర్ ఆఫ్ కంట్రోల్ దేర్ స్టమక్ బేసికల్గా. అంటే ఒక పూట వాళ్ళకి తినడానికి ఏమీ లేకపోయినా సరే ఉపవాసం ఉండి వాళ్ళ శరీరాన్ని అటువంటి కాఠిన్యం తీసుకోగలరు. క్షత్రియులు ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి శరీరానికి, దానిని ఓర్పుతో వాళ్ళు ఓర్చుకోగలుగుతారు. కానీ బ్రాహ్మణులు ఓర్చుకోలేరు. సో అట్లాగా ధర్మానికి చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. సో క్షత్రియుడు ఎవరికైనా ఇంటికి వెళ్ళి ధర్మం అడిగినప్పుడు ఇంట్లో వాళ్ళు ధర్మం వేయాలి. ధర్మం వేయకపోతే ఆ బ్రాహ్మణుడు సరేలేమా అని ముందుకు వెళ్ళిపోతాడు. క్షత్రియుడు మాత్రము నువ్వు ధర్మం వేయాలి, ధర్మం వేయాల్సింది బాధ్యత అని చెప్పి వాడితో గొడవ దిగుతాడు.
అది ఒక ధర్మంలో ఉన్నవాడు ఇంకో ధర్మాన్ని ఆశ్రయించడానికి ట్రై చేస్తే అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. చెప్పండి ప్రభు, విక్రమ్ ప్రభు. ఆహ్, ఆహ్, ఇది అంటే ఈ అన్ని శ్లోకాల్లోనూ ఎక్కువ హైలైట్ చేసింది రాజ్యం సంపాదించడం గురించే అని జెప్పి ఆహ్, అంటే చూస్తున్నానండి నాకు అర్థమైనంత దాంట్లో. కానీ అసలు ఈ యుద్ధం రాజ్యం కోసం జరిగిందా? ద్రౌపది దాని మీద కక్షగా సాధిస్తానికి జరిగిందా? హ్మ్. కక్ష సాధింపుకి యుద్ధం జరిగింది అని ఎక్కడా లేదు ప్రభు. అలా లేదు. కానీ యుద్ధం అందుకే కదా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎన్నో సార్లు ఈళ్ళని ఆల్‌మోస్ట్ రాసి రంపాలు పెట్టినట్టే గదండీ! చంపేశారు. చచ్చిపోయారనుకున్నారు. సంతోషపడ్డారు. అలాంటి ఎన్నో సిట్యుయేషన్స్ జరిగినాయి. అయినా ఆళ్ళు యుద్ధం చేయలా. కేవలం ద్రౌపది దాని గురించి మాత్రమే గదా యుద్ధం జేసింది. అని అని ఎక్కడా రాసిలేదు ప్రభు. ఓకే. అది ఎక్కడా అది రాసిలేదు. హ్మ్. ఏవండి? వీళ్ళు రాజ్యం వీళ్ళు క్షత్రియ ధర్మం పరిపాలించడం వీళ్ళు చెయ్యగలగాలి. అది చెయ్యడం కోసం వీళ్ళకి ఒక ప్రాంతం కావాలి, ఒక ఊరు కావాలి, ఒక నేల కావాలి. దానికోసమే వీళ్ళు యుద్ధం చేశారు. అంతే. ఓకే. పగ పగ ప్రతీకారము, పగ అన్న విషయం అయితే ఎక్కడ లేదు. సో మళ్ళీ సో దిస్ ఈస్ వేర్ ఇట్ ఈస్. కానీ వీళ్ళ 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 శపథాలైతే ఉన్నాయి కదా, పాండవుల శపథాలైతే ఉన్నాయి. దుశ్శాసనుడిని ఎవరు భీముడు చంపాలి చంపాలి, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ శపథాలు ఉన్నాయి. అయితే మరి శపథం కోసం వీళ్ళు యుద్ధం చేశారా? లేదు. ఒకవేళ ధర్మరాజుకి అవకాశం ఉంటే దుర్యోధనుడు 5 ఊళ్ళు ఇచ్చేసి ఉంటే యుద్ధం జరిగేదే కాదు. కానీ వీళ్ళు శపథాలు నెరవేరాలి అంటే దుర్యోధనుడు 5 ఊళ్ళు ఇవ్వకూడదు. అర్థమవుతుంది కదా ప్రభు. కృష్ణ రాయబారం గురించి డిస్కస్ చేస్తే ఇవన్నీ వస్తాయి. అవును. శ్రీకృష్ణుడు రాయబారం అదే. కృష్ణుడికి వీళ్ళందరూ చనిపోవడానికి రెడీగా ఉన్న వ్యక్తులు. కానీ ధర్మరాజు యుద్ధానికి రెడీగా లేడు. 5 ఊళ్ళు ఇస్తే చాలు అన్నాడు. దుర్యోధనుడు ఆ 5 ఊళ్ళు కూడా ఇవ్వకూడదు. కానీ అలాగని పాండవులు బ్యాడ్ అవ్వకూడదు. దట్ ఈస్ వాట్ కృష్ణ రాయబారం ఈజ్ ఆల్ అబౌట్. దుర్యోధనుడు యుద్ధానికి ఒప్పించాలి శాంతి దూతగా వచ్చి. కృష్ణుడు శాంతి దూతగా వచ్చి దుర్యోధనుడి చేత యుద్ధం ఒప్పించాలి. యుద్ధానికి కాలు దువ్వేలాగా బిహేవ్ చేయాలి. అది కృష్ణుడు చేసిన రాయబారం అంతా. అర్థమవుతుంది. అదే అర్థమైందండి. అంటే అక్కడ భక్తులు ఆయనందరూ పాండవులు. సో దట్ ఈస్ వాట్ కృష్ణ రాయబారం ఈజ్ ఆల్ అబౌట్ యాక్చువల్లీ వెన్ వి డిస్కస్ ఇట్. ఇట్స్ నాట్ అబౌట్ Duryodhana being very bad. Basically, Krishna has to be behaved in such a way that at the end the result is Duryodhana is very bad. In fact, ఈ కృష్ణరాయబారం తర్వాత ముందు కృష్ణరాయబారానికి ముందు ధృతరాష్ట్రుడు వచ్చి ధర్మరాజుకి నీతులు చెప్తాడు. నువ్వు అడవుల్లో పుట్టారు, జీవితం అంతా అడవుల్లో గడిపారు, రాజ్యపాలన అయిన తర్వాత అందరూ సన్యాసాశ్రమం తీసుకుని అడవుల్లోకి వెళ్ళాల్సిందే. మీరు రాజ్యం ఎందుకు, మీరు ఇప్పటి నుంచే మీరు సన్యాసుల్లా బతకండి అని చెప్పి గీతోపదేశం చేస్తాడు ధృతరాష్ట్రుడు. అర్థమవుతుంది కదా. సో దోస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ కృష్ణ హ్యాండిల్స్ బిఫోర్ కమింగ్ టు దిస్ పొజిషన్. ఇన్ మహాభారతంలో చదివితే అవన్నీ కూడా మనకు వస్తాయి బేసిక్లీ. బట్ కృష్ణుడు మళ్ళీ వీళ్ళని మీరు కనీసం 5 ఊళ్ళైనా మీకు కావాలి, మీరు రాజ్యపాలన చెయ్యాలి అని చెప్పి వీళ్ళ చేత అడిగిపించి వాళ్ళని వాడికి దుర్యోధనుడు నో అనడంతో మళ్ళీ యుద్ధం జరిగిన స్థితికి వస్తుంది. రైట్ ప్రభు. 32 to 35 ఎవరు చదువుతారు? నేను చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదవమని. ఏషామర్తే కాంక్షితన్నో రాజ్యం భోగా సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః
మాతులాం స్వసురాः పౌత్రాం శాల్యాం సంబంధితస్తథా ఏతాన్ హन्तुमिच्छामि జ్ఞతోపి మధుసూదన अपि त्रैलोक्यराज्यस्य हितोः किं नु महीकृते निगच्छदार्तराष्ट्रान्नः कापि प्रीतिः सा जनार्दन అనువాదం. ఓ గోవింద, మేము ఎవరి కొరకు రాజ్యమును సుఖమును చివరకు జీవితమును కూడా కోరుతుంటుమో వారందరూ ఇప్పుడు ఈ యుద్ధ రంగమున సన్నద్ధులై నిలిచినప్పుడు ఆ రాజ్యాదుల చేత మాకేమి ప్రయోజనము? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు ఇంకను ఇతర బంధువులందరూ తమ ప్రాణములను మరియు సంపదలను విడిచుటకు సంసిద్ధులై నా ఎదుట నిలిచి నన్ను వధింపదలిచినను నేనెందుకు వారిని వధింపదలచవలను? ఓ జనార్దన, కేవలము ఈ భూలోక రాజ్యమును అటుంచి ముల్లోక రాజ్యాధిపత్యము కొరకైనను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను వధించి మేము ఎట్టి ఆనందమును పొందగలము. హరే కృష్ణ. మేము ఎవరి కోసం రాజ్యమును సుఖమును చివరికి జీవనమును కూడా కోరుకున్నామో వారందరూ ఈ యుద్ధరంగమును సంసిద్ధులే నిలిచి ఉండగా ఆ రాజ్యాదుల వలన మాకేమి ప్రయోజనము? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుములు, భావమరుదులు ఇంకను ఇతర బంధువులందరూ తమ ప్రాణములను మరియు సంపదను విడిచిటకే సంసిద్ధులై నా ఎదుట నిలబడి ఉండగా వారు నన్ను చంపగోరినను నేనెందుకు వారిని చంపగోరవని? ఓ జనార్దన, కేవలము ఈ భూలోక రాజ్యం అటుంచి ముల్లోక రాజ్యాధిపత్యముకైనను నేను వారితో యుద్ధము చేయడానికి సిద్ధముగా లేదు. ధృతరాష్ట్రుని చంపటం వలన మేమెట్టి ఆనందమును పొందగలము. సో ఇక్కడ 2-3 విషయాలు. ఒకటి, పాపపుణ్యాల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ ఎంతమందిని చంపితే ఎంత పాపం వస్తుంది? నువ్వు జనాలను రక్షించగలిగేవాడు, రక్షించాల్సిన వ్యక్తి. నువ్వు నన్ను ఇంతమందిని చంపడానికి ప్రేరేపిస్తున్నావా? దీనివల్ల నాకు ఇటువంటి ప్రయోజనం ఉంది? కేవలము ఈ రాజ్యమే కాదు, ముల్లోక రాజ్యాలు వచ్చినా సరే నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను. వీళ్ళని చంపి నేను ఇట్లా ఆనందాన్ని పొందగలను? ఇంత హింసతోని ఆనందాన్ని పొందవలసిన అవసరం ఉందా అని చెప్పి కృష్ణుడిని అడుగుతున్నాడు. భాష్యం చదువుదాం. శ్రీకృష్ణుడు గోవులను మరియు ఇంద్రియాలకు ఆనందం చేకూర్చువాడు ఒకటి చేత అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ గోవింద అని సంబోధించను. ఈ ప్రత్యేక పద ప్రయోగం ద్వారా అర్జునుడు ఏది తన ఇంద్రియమును తృప్తిపరచగలదో శ్రీకృష్ణుడు ఎరుగవలెనని సూచించుచున్నాడు. నువ్వు నలుగురికి ఆనందాన్ని పంచిపెట్టగలిగే వ్యక్తి. నేను ఏం చేస్తే ఆనందంగా ఉంటానో నీకు తెలియట్లేదా? వీళ్ళందరినీ చంపా నేను ఆనందాన్ని పొందగలను అనుకుంటున్నావా? కానీ గోవిందుడు మన ఇంద్రియాలను తృప్తిపరచుట కొరకే నిర్దేశింపబడలేదు. కానీ మనము గోవిందుని ఇంద్రియాలను తృప్తిపరచుటకు ప్రయత్నించవచ్చు. అప్రయత్నముగానే మన ఇంద్రియాలు కూడా తృప్తి పొందగలవు. ప్రపంచమునందు ప్రతి మానవుడు భౌతికముగా తన ఇంద్రియమును సంతృప్తి పరచుకొనవలనని, అట్టి తృప్తిని భగవానుడు సమకూర్చవలనని వాంఛించును. కానీ చూడండి, ఇక్కడ మళ్ళీ గోవిందుడు అంటే మన ఇంద్రియాన్ని సంతృప్తి పరిచేవాడే కోసం నిర్దేశింపబడలేదు. మనం ఎప్పుడైతే భగవంతుడు మన ఇంద్రియాన్ని ఆనందింపబడడానికే ఉన్నాడు. కానీ అది మనము వేరొక విధంగా కాదు, భగవంతుడిని ఆనందించపరిచి తద్వారా మన ఇంద్రియాలను ఆనందపరచుకోవడం కోసమే మనం తాపత్రయపడాలి. కానీ ప్రతి మానవుడు భౌతికముగా తన ఇంద్రియాలను సంతృప్తి పరచుకొనవలెనని, అట్టి తృప్తిని భగవానుడు సమకూర్చవలెనని వాంఛించును. కానీ ప్రతి ఒక్కరు మన ఆలోచన ఎట్లా ఉంటుంది? మనము మనకి ఆనందాన్ని ప్రొవైడ్ చేసేవాడే భగవంతుడు అన్న భావనలో బతికేస్తుంటాం. హీఈస్ అవర్ సర్వెంట్, హీఈస్ దేర్ హియర్ టు ప్రొవైడ్ ఎవ్రీ గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ ఫర్ అస్. కానీ భగవానుడు జీవుల అర్హతను అనుసరించి వారి ఇంద్రియ తృప్తిని కలుగు చేయను. అంతేగాని భగవానుడు కోరిన దాని అంతటిని ప్రసాదింపు. కానీ ఏ మానవుడైనను అట్లు కాకుండా భిన్న మార్గమును చేపట్టినప్పుడు, అనగా తన ఇంద్రియ తృప్తిని కోరకుండా గోవిందుని ఇంద్రియమును సంతృప్తి పరిచే ప్రయత్నించినప్పుడు గోవిందుని కృపచే జీవులు సమస్త కోరికలు తృప్తి పొందును. అర్జునుడు తన జాతి మరియు కుటుంబ సభ్యుల గల దృఢమైన ప్రేమకు వారిపై అతనికి గల సహజ కరుణియే కొంతవరకు కారణమని ఇక్కడ చూపబడింది.
అందుకనే అతడు యుద్ధము చేయుటకు సంసిద్ధునిగా లేడు. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ వైభవమును బంధుమిత్రులతో ప్రదర్శింపకూడదు. తన బంధుమిత్రులను తన బంధుమిత్రులందరూ యుద్ధరంగమున చంపబడినచో విజయాంతరము తన సంపదను వారితో కలిసి పంచుకొనుటకు అవకాశమే లభింపదని అర్జునుడు భయపడుచున్నాడు. భౌతిక జీవితం అందరి భావములు ఈ విధముగానే పరిగణింపబడుచున్నది. కానీ ఆధ్యాత్మిక జీవితం దీనికి పూర్తిగా భిన్నమైనది. భక్తుడు ఎల్లప్పుడూ భగవానుని కోరికను సంతృప్తిపరచదలుచును. కనుక భక్తుడు భగవానుడు అనుమతిస్తేనే భగవత్ సేవ కొరకు అన్ని రకాల సంపదలను గ్రహింపవచ్చు. భగవానుడు అనుమతించనిచో భక్తుడు చిల్లి గవ్వైనను గ్రహింపరాదు. అర్జునుడు తన బంధువులను చంపగోరలేదు. వారిని చంపవలసి వచ్చినచో శ్రీకృష్ణుడే స్వయంగా వారిని సంహరింపవన్నట్లు వాంఛించింది. ఈ సందర్భమున యుద్ధరంగములకు రాకముందనే శ్రీకృష్ణుడు వారినందరినీ చంపియుండిననియు మరియు తాను శ్రీకృష్ణునికి సాధనము పనిముట్టు మాత్రమే కావాల్సి ఉన్నదని అర్జునుడు ఎరగలేకును. ఈ సత్యము రాబో అధ్యాయం నందు వివరింపబడు. భగవానుని సహజ భక్తుడైన అర్జునుడు దుష్టులైన తన దాయాదులను మరియు సోదరుల పట్ల తీవ్ర ప్రతీకారం చేయగోరలేదు. కానీ భగవానుడు వారందరూ చంపబడవలనే సంకల్పించారు. భగవద్భక్తుడు ఎన్నడూ దుష్టుని పట్ల ప్రతీకారం చేయగోరు. కానీ భక్తులైన దుష్టులు చేయు దోషము భగవానుడు ఏ మాత్రమూ సహింపు. భగవానుడు తన విషయమున ఎవరినైనా క్షమింపవచ్చునేమో కానీ తన భక్తులకు హాని చేసిన వారిని ఎవ్వరినీ క్షమింపడు. కనుకనే అర్జునుడు దుష్టులను క్షమింపగోరినను భగవానుడు సంహరింపవలననే నిశ్చయించాను. హరే కృష్ణ. విక్రమ్ ప్రభు, ఇప్పుడు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ సమాధానం ఇందాక మనం డిస్కస్ చేసి ఇందులో కొంతవరకు వచ్చింది. సో 2-3 విషయాలు ఈ శ్లోకం నుంచి, ఈ భాష్యం నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది. మనము మన ఆనందాన్ని భౌతిక విషయాలలో కాకుండా ఆధ్యాత్మిక విషయం నుంచి భౌతిక ఆనందాన్ని పొందే మార్గం వెతుక్కోవాలి అని చెప్తున్నారు శ్రీల ప్రభుపాదులు. అది ఎట్లా సాధ్యమయ్యా అంటే భగవంతుని ఆనందింపపరచడంలోని ఆనందాన్ని వెతుక్కోవయ్యా అని చెప్పుకొస్తున్నారు. అటువంటి ఆనందం మాత్రమే శాశ్వత ఆనందం అవుతుంది. ఎందుకంటే మళ్ళీ ముందు డిస్కస్ చేస్తాం. భౌతికంగా పొందిన ఏ ఆనందమైనా ఈ భౌతిక శరీరంతోనే ఎండ్ అయిపోతుంది. ఆనందిద్దామన్న గుణాన్ని భగవంతుని ఆనందింపపరిచి అందులోంచి ఆనందాన్ని పొందగలిగినప్పుడు మాత్రమే అది ఆధ్యాత్మిక ఆనందం అవుతుంది. ఆ ఆనందం మాత్రమే మనం శరీరం విడిచిన తర్వాత కూడా మనతో నిలబడుతుంది. ఇది మనం గ్రహించాల్సిన విషయం, రైట్? కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ అర్జునుడు కేవలం పనిముట్టు మాత్రమే. శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళందరినీ చంపాలి అని నిర్ణయించుకునే యుద్ధానికి వచ్చారు అని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే భగవంతుడు భక్తులని హాని చేసిన వాళ్ళని ఎవరినైనా సరే క్షమించాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని కథ చూసినప్పుడు హిరణ్యకశిపుడు ఎంత దారుణంగా ఉన్నా సరే ఏ నిమిషం అయితే ప్రహ్లాదుడిని వంటి భక్తుల్ని బాధ పెట్టడం మొదలు పెట్టాడో ఆ నిమిషము వచ్చి ప్రహ్లాదుని రక్షించి హిరణ్యకశిపుడిని సంహరించడం జరుగుతుంది. అట్లాగా సో వీరున్న ద్రౌపది పాండవులు వీళ్ళందరూ భగవంతుని భక్తులు. వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే వాళ్ళని రక్షించాల్సిన అవసరం శ్రీకృష్ణ పరమాత్ముడు చేయవలసిన కార్యము. దానికోసము ఈ యుద్ధం జరగాల్సిందే. కానీ ఆ యుద్ధాన్ని అర్జునుడు చేయలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకయ్యా అంటే అర్జునుడికి ఉన్న ఆ భౌతిక బంధముతోని. చెప్పండి ప్రభు, విక్రమ్ ప్రభు, ఏం క్వశ్చన్? అది ఏమో ఇది క్లాస్ ఎక్స్టెండ్ అవుతుందని ఏమనుకోమాకండి. సందేహం వచ్చి అడుగుతున్నాను ఇవన్నీ. పర్వాలేదు ప్రభు, చెప్పండి. ఇది మన ఇప్పుడు మహాభారతంలో మీరు ఇందాకడ అన్నట్లు శ్రీకృష్ణుడు కూడా ప్రయత్నం చేశారు. కానీ ఓకే, ఆయన ఒక దేవుడు. ఆయన కన్విన్స్ చేయాలనుకుంటే చేయగలిగేసేవాళ్ళేమో. కానీ అక్కడ ఆయన డిటర్మిన్డ్‌గా ఉన్నాడు గనక అలా అయింది. కానీ 2 సందేహాలండి అక్కడ. ఆయన దేవుడిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది చనిపోకుండా చూడొచ్చు అనేది ఒక క్వెషన్ ఉంది. అసల దుర్యోధనుడికి, భీముడికే డైరెక్ట్‌గా ఛాలెంజ్ పెట్టి చేయొచ్చుండేది. కానీ అది రాజుల ఏమంటారు నార్మ్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, సైనికులతో పాటు వార్ చేయటం అనేది అలా రాజ్యాంగంగా చేసుండొచ్చు. కానీ ఏ పాపం చేయని నారాయణ సేన్ని ఎందుకు ఆపోజిట్ సైడ్ ఇచ్చి ఆళ్ళ చేతులతోనే ఆళ్ళు చంపించారు. ఆళ్ళకి దీనికి అసలు సంబంధమే లేదు కదా!
See, but I don't know 100% clarity on this, but I can see basically if you look at యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులకు రాజ్యం ఇచ్చిన తర్వాత కౌరవులు అందరూ చనిపోతారు. శ్రీకృష్ణ పరమాత్ముడు మళ్ళీ ద్వారకు వెళ్ళిపోవడము, ఆ తర్వాత వాళ్ళ వంశం మొత్తం నాశనం అయిపోతుంది. అవును. అది తర్వాత చూడండి, న్యాచురల్‌గా డిస్టర్బెన్సెస్ వచ్చి అవుతాయి. న్యాచురల్ డిస్టర్బెన్స్ అనడానికి ఏమీ లేదులేండి. బికాస్ వెన్ అదే. ఇట్ ఈస్ కృష్ణాస్ ఫ్యామిలీ దెర్ ఇస్ నథింగ్ న్యాచురల్ దేర్ బేసికలీ. సో బాటమ్ లైన్ ఈస్ ఎంటైర్ థింగ్ దట్ హ్యాస్ కమ్ విత్ హిమ్ హ్యాస్ గాన్ విత్ హిమ్. ఏమండి, నారాయణ సేన్ అంతా కూడా ఎవ్రీథింగ్ దట్ హెస్ కమ్ విత్ హిమ్ హీస్ టేకెన్ బ్యాక్ విత్ హిమ్ బేసికలీ. దిస్ నో సైన్ ఆఫ్ ఎనీ ఆఫ్ హిస్ రిలేటివ్స్ డిసెండెంట్స్ అందరినీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వెళ్ళే లోపల క్లీన్ చేసేసి వెళ్ళిపోతాడు ఆయన. ఏమండి, అది ఎందుకు అలా చేశారు అంటే ఐ డోంట్ నో అట్లీస్ట్ ద ఆన్సర్స్ టు దోస్ థింగ్స్. Their role has అదే. ended. Their role has ended and it has to be cleaned up and he takes them out away basically. యాహ్! Okay. అదే మిమ్మల్ని క్వెషన్ చేయడానికి కాదండి. జస్ట్ మనం బ్రెయిన్ స్టార్మ్ చేయడానికి. As a point of Yeah. discussion, as a point of ఆ! discussion only. So his role has ended and he takes up everything basically. So ఈ క్వశ్చన్స్ కృష్ణుడు ఇంత పెద్ద యుద్ధం చేయాలా, ఇంత పెద్ద యుద్ధం జరిగేలాగా చూడాలా? దిస్ ఇస్ లైక్ వరల్డ్ వార్ బేసికలీ. అట్ దట్ టైం దిస్ ఇస్ ద వరల్డ్ వార్ బేసికలీ, రైట్? మొత్తం రాజులు అందరూ కూడా అక్కడ కూర్చుని యుద్ధం చేస్తున్నారు. ప్రభు అండ్ కృష్ణుడు ఎక్కడ యుద్ధంలో లేడు. ఇప్పుడు మిగతా అవతారాలు చూస్తే రామ అవతారం కానీ, నరసింహ అవతారం కానీ, దే ఆర్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్. అవతారం వచ్చి డైరెక్ట్లీగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు సంహారం చేసుకుని వెళ్ళిపోతారు. కానీ కృష్ణావతారానికి వచ్చేసరికి కృష్ణుడు మళ్ళీ బృందావనం చేష్టల్లోనే అక్కడ చూస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు రాక్షసుని చంపడం ఇదంతా చూస్తాం. కానీ ఈ యుద్ధంలో డైరెక్ట్గా లేదు. తను డైరెక్ట్గా ఉండుంటే మీరు అన్నట్టు 100 మందిని చంపేసి క్లోజ్ చేసి వెళ్ళిపోవచ్చు, రైట్? మహాభారతం అంతా కూడా లార్జ్ ఎక్స్టెంట్ ధర్మం తాలూకు ఇంపార్టెన్స్ని, ధర్మాన్ని స్థాపించే పద్ధతిని రాబో కలియుగంలో నేర్చుకోవడం కోసమే వచ్చింది ఇది అంతా కూడా, రైట్ ప్రభు? గురూజీ, సో నేను మాట చెప్పను. చెప్పండి అనితమ్మ. ఏంటంటే నాకు అనిపించింది, ఇప్పుడు పాండవులు సైడు ఉన్న అందరూ కూడా వాళ్ళని వేలెత్తి చూపించే తప్పు ఒక్కటి చేయలేదు వాళ్ళు. అంటే ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో సభలో అంత అవమానం జరుగుతున్నా అన్నకి లోబడి తమ్ముళ్ళు ఉన్నారు, భర్తకి గౌరవించి భార్య అడిగింది క్వశ్చన్స్, తల్లి మాట జబదాటకుండా పాండవులు ఉన్నారు. అన్ని విధాల అందరికీ అన్ని ధర్మాలు నిర్వర్తించిన వాళ్ళకి కష్టం వస్తే, అంతటి కష్టం వచ్చినప్పుడు భగవంతుడు వాళ్ళందు లేకపోతే ఇంకా మనం ఎవరిని రోల్ మోడల్ గా తీసుకుంటాం కలియుగంలో ముందు అనే దాని గురించే భగవంతుడు ఇంత జరిపించాడేమో అనేది. గుడ్. సో బాటమ్ లైన్ మీరు అన్నట్టు ఆ ధర్మాన్ని స్థాపించడమే. అయితే ప్రభు ఆ ధర్మాన్ని ప్రతిసారి భగవంతుడే స్థాపించాల్సిన అవసరం లేదు. There is a process, there is a procedure through which the dharma should be re-established under the guidance of God, under the relation with God by man. That is what most of Mahabharata Kurukshetra యుద్ధం అంతా కూడా అది భగవంతుని భక్తుల చేత, భగవంతుని పర్యవేక్షణలోని, భగవంతునితో ఉన్న భక్తి బంధముతోని ధర్మాన్ని స్థాపించడం, నేర్పడము కురుక్షేత్ర యుద్ధం బేసికల్. దానికి కావాల్సింది ఏంటంటే భౌతిక బంధం పూర్తిగా తెగిపోయి ప్రతి విషయాన్ని ఆధ్యాత్మిక కోణంలోంచి చూడగలడము నేర్చుకోవడమే కాదు, కలియుగంలో అది నేర్చుకోవాల్సిన అవసరం వస్తున్నది. మిగతా యుగాలలో నేర్చుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అది సహజ లక్షణం కింద ఉండేది. బేసికల్గా భగవంతునితో బంధం ఏర్పరచుకుని దాని ప్రకారం వెళ్ళడం అనేది సహజ లక్షణంగా ఉండేది. దుర్యోధనుడికి తెలుసు భగవంతుడు అన్న విషయం, దుర్యోధనుడికి తెలుసు. కానీ శ్రీకృష్ణుడు భగవంతుడిగా ఒప్పుకోలేదు దుర్యోధనుడు. ద ప్రాబ్లం అక్కడ అదే వచ్చింది. శ్రీకృష్ణుడిని దుర్యోధనుడు ఎప్పుడూ కూడా భగవంతుడికి ఒప్పుకోలేదు. ఎప్పుడైతే 10 రోజులు యుద్ధం జరిగిన తర్వాత భీష్ముడు కూడా పడిపోతే అప్పుడు శ్రీకృష్ణుడు నిజంగా దేవుడేమో, పాండవులను ఎందుకు అలా రక్షిస్తున్నాడేమో అని ఆలోచిస్తాడు. కానీ అభిమన్యుడికి, పాండవులకి అభిమన్యుడు అంటే చాలా ఇష్టం కదా. అభిమన్యుడు చనిపోలేడు అంటే శ్రీకృష్ణుడు దేవుడు కాదులే.
శ్రీకృష్ణుడు ఇదంతా లక్క మీద పాండవులు రక్షించబడుతున్నారు. శ్రీకృష్ణుడు దేవుడు అయితే అభిమన్యుని కూడా రక్షించేవాడు. అందువల్ల నేను యుద్ధాన్ని గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయని ఆలోచిస్తాను. ఎనీవే, సో ద రోల్ ఆఫ్ గాడ్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్, పీపుల్ పెర్సెప్షన్ ఆఫ్ గాడ్, పీపుల్ రిలేషన్షిప్ విత్ గాడ్, ద వే పీపుల్ రిజెక్ట్ గాడ్, ఇవన్నీ కూడా మనకి రాబో కలియుగంలో జరిగే విషయాలన్నీ కూడా ఈ మహాభారతంలోని ఇట్లా ఈ క్యారెక్టర్స్ నుంచి మనకి కనబడుతూ వస్తూ ఉంటాయి. ఆయన కేవలము ఆయన చెయ్యాలి అంటే ఇప్పుడు అదే మనకి భాష్యంలో కూడా రాసుకొచ్చారు కదా, అర్జునుడు శ్రీకృష్ణుడే ఈ యుద్ధాన్ని చేసి వాళ్ళందరినీ నిర్మూలించాలి అని వాంఛిస్తున్నాడు, కానీ శ్రీకృష్ణుడు అట్లా చేయట్లేదు. శ్రీకృష్ణుడు ఇది నీ ధర్మము, నీ ధర్మాన్ని తెలుసుకుని నువ్వు నాకు భక్తుడివి, నా భక్తితోను నువ్వు ఈ ధర్మాన్ని తెలుసుకుని నువ్వు నీ ధర్మాన్ని నా కోసం చెయ్యాలి, ఇది నా కార్యమైంది, ఇది నేను స్థాపించాల్సిన ధర్మాన్ని కానీ నీ చేతుల మీద చేయిస్తాను. దిస్ ఇస్ వాట్ కృష్ణ డిడ్. He elevated the devotion and devotees in this particular Mahabharata, just that happened right before Kali Yuga started. సో అంతకు ముందు యుగాల్లోని ఒక రాక్షసుడు వచ్చి ఎంతో విధ్వంసం క్రియేట్ చేసి భగవంతుడు వచ్చి దాంట్లో చేసేవాడు. ఇక్కడ విధ్వంసం రాక్షసుల నుంచే కాదు, మనుషుల నుంచే విధ్వంసం వస్తుంది. దీన్ని భక్తులు మాత్రమే రక్షించగలరు అన్న మెసేజ్ మనకి ముందు తరాలకి రావాలి అన్న విధంగా బట్టి ఇట్లా చేశారని చెప్పి కొన్ని చోట్ల రాసింది. రైట్ విక్రమ్ ప్రభు, ట్రై టు ఆన్సర్ సంథింగ్, సమ్ క్లారిటీ. అంటే అదేనండి. మనం అందరం కలిసి అన్వేషిస్తే దొరుకుద్దేమో. నాకు అలా ఇది ఇలాంటివి నేర్చుకుంటున్నప్పుడు మన మన సంస్కృతిగా కూడా మనం తెలుసుకోవాలి కదా! ఇది ఒక స్టోరీగానే కాకుండా. ఎందుకంటే మనమందరం ఎవరి కాలం వెళ్లి చాలా మందిని కలుస్తా ఉంటాం. ఎవరో ఒకళ్ళు ఇట్లాంటి క్వెషన్స్ అడుగుతానే ఉంటారు మనల్ని. సో మనం అలా మన హిందుతత్వంతో ఎట్లా ఏది న్యాయం, ఏది అన్యాయం అనేది మనం అంటే ఓవరాల్‌గా కృష్ణుడు ఈ దీంట్లో కూడా చెప్పింది నాకు గుర్తున్నంత మటుకు తర్వాత వచ్చే ఆటిల్లో నేను చదవకపోయినా హై లెవెల్‌లో వాళ్ళు చెప్పింది ప్రతి ప్రాణి ఒకటే అని. సో ఇక్కడ లక్షల ప్రాణాలు ఒకళ్ళ దీనికోసం వెళ్ళిపోయినాయి అనే దానికి నాకు కొంచెం అది అసలు ఎలా ఇదవుతాంది అనేది అంతేనండి. మనం ముందుకెళ్ళొచ్చు. జస్ట్ క్వెషన్స్ అలా ఉంటున్నాయి. డిస్కషన్ ఇస్ ఆల్ ఇంపార్టెంట్. ప్రభుజీ నాకొకటి అర్థమైంది ప్రభుజీ. చెప్పండమ్మా. అంటే దేవుడు ఒకటి చెప్దాం అనుకుంటున్నారు ఏంటంటే, బంధువులు, మిత్రులు, స్నేహితులు వీళ్ళందరినీ కాదు, ప్రథమంగా నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు దేవుణ్ణి నమ్ముకో, కృష్ణుడిని నమ్ముకుంటే కృష్ణుడి ద్వారానే నీకు ఏ విధమైన సాయమైనా జరుగుతాది అని చూపించడం కోసం తన సేనను కూడా ఎదుర్కొంటా వాళ్ళకిచ్చి, అంటే నారాయణ సేన కర్తవ్యం కూడా కృష్ణుడు తాలూకా ఇచ్చని సంపూర్ణం చేయడమే కాబట్టి దానికోసం ఆయన ఆ విధంగా నారాయణ సేనను కూడా ఇచ్చారు. మిగతా జనాలకి అందరికీ అర్థం కావడం కోసం ఎవరు ఎటువైపు ఉన్నా దేవుడు కాలు పట్టుకుంటే నీకేదన్నా జరుగుతుంది, ఆధ్యాత్మికమైన భౌతికమైన అని అన్ని అనుకుంటున్నాను. సో at the end of it, ప్రభు, భాగవతం, మహాభారతము, భగవద్గీత, to large extent it talks about dharma and establishment of dharma, right? But and also the things that we need to దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, లైఫ్ ఈజ్ బియాండ్ డెత్. అండ్ ధర్మ, అర్థ, కామ, మోక్షం 4 స్టెప్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. ఆ 4 స్టెప్స్ ఎక్కడానికి ద ఫస్ట్ స్టెప్ ఇస్ ధర్మ. దిస్ ఇస్ హోల్ మొత్తం భగవద్గీత ఆ ధర్మంని అర్థం చేసుకోవడం కోసము. ధర్మం నుంచి అర్థ, కామ, అక్కడి నుంచి మోక్షం అనేసరికి దీని ఫాలోయింగ్ స్టెప్పే, బట్ ఇన్ యాంటీ డైరెక్షన్ లో వెళుతుంది. ధర్మం అర్థం అంటే మెటీరియలిస్టిక్ భౌతికంగా సంపాదించిన రిసోర్సెస్ బేసికలీ. సో అది కూడా నువ్వు ధర్మంగా సంపాదించాలి కాబట్టి ముందు ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆ తర్వాత అర్థ అంటారు, తర్వాత కామ అంటే కోరిక అంటే మళ్ళీ ఏంటి, అన్ని సంపాదించాలి అన్న కోరిక కాదు. అది ఏమి సంపాదించాలి అన్న కోరిక ఉన్నా సరే అది ధర్మంతో ఉండాలి.
బేసిక్ ఫండమెంటల్గా ధర్మం ఉండాలి. మీరు కామాన్ని లిటరల్ వర్డ్ మీనింగ్గా తీసుకున్నా సరే, ఇన్ ఏ సెక్షువల్ వర్డ్ మీనింగ్గా తీసుకున్నా సరే, జస్ట్ పుట్ ఇట్ అండర్ ద వాట్ యు కాల్ ఇట్ ఇన్ ఫ్రమ్ ద లెన్స్ ఆఫ్ ధర్మ. దట్ ఈస్ వాట్ ద మ్యారేజ్, ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ ఆల్ అబౌట్, రైట్? సో ఆ స్థితి దాటిన తర్వాత దీంట్లో జీవితం లేదు, దీని వలన ఆనందము లేదు అని చెప్పగలిగిందే మోక్షం. సో ధర్మ, అర్థ, కామ, మోక్షాన్ని మూడుటిని సాధించుకుంటూ వెళ్తే ఆ మోక్షం దగ్గరికి వస్తుంది. ఆ మోక్ష మార్గాన్ని దాటి ఉన్నది భక్తి. మోక్ష మార్గాన్ని దాటి ఉన్నది భక్తి. సో there are certain fundamental things. At the end of reading Bhagavad Gita, Mahabharata, understanding the storyline is one thing. Bottom line is your mind should start surrendering to God. Your mind should start surrendering to Krishna. Because Krishna said in Bhagavad Gita, I am this soul, I am the supreme soul, soul proprietor of this world. The మొత్తానికి నేనే, నా నుంచే ఇదంతా ఉద్భవించింది అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి మనం వీఆర్ పుట్టింగ్ కృష్ణ ఇన్ ద టాప్ మోస్ట్ పొజిషన్ అండ్ వీఆర్ లవింగ్ ఇట్. సో ఇస్కాన్లో కూడా we tell them this is the starting point. Understanding Bhagavad Gita is the fundamental step in devotional life or spiritual life journey. Basically, the essence of it, the bhakti bhavana, భగవంతునితో బంధము భాగవతం చదివినప్పుడే మనకు వస్తుంది, రైట్? సో బేసికలీ సో కృష్ణ భగవానుడు ఆ ధర్మాన్ని స్థాపించడం కోసము, ఆ రూల్స్ కోసము భక్తుల చేతే యుద్ధాన్ని చేయించాడు ఇక్కడ, వాళ్ళు రక్షించడం కోసం. అమ్మ చెప్పండి అమ్మ, ప్రేమిక దేవిదాసి మాతాజీ, యు వాంట్ టు యాడ్ సంథింగ్? Hare Krishna Prabhuji. Actually, Yes. my son would like to tell a little bit about the question that Vikram Prabhu has. Okay. Yeah, so I actually just think that Krishna Can gave. you just introduce yourself, Nana? Oh yeah, so my name is Arya. Okay. And so from my understanding of the Mahabharata, I think that Krishna gave his army to Duryodhan because in typical Vedic terms, when someone dies on the battlefield, they are automatically attaining moksha. So he wanted to provide that service to his army, and I think that that's the reason. Great. Yes. So the Veeraswargam, once you die in the battlefield, people get Veeraswargam basically. అందుకోసం వాళ్ళందరికీ స్వర్గాన్ని తీసుకెళ్ళడం కోసము, yeah, we can take it basically, as I said, like, their role has come to an end, so they are standing the other side basically. Thank you. And you can also Go. tell you about Kritvarma. Oh, go ahead. Kritvarma evarama? Arya, just tell us who's Kritvarma. Well, Kritvarma is he's a Yaduvanshi, but and he's one of Krishna's, I think, relatives. Okay. And during the war, he ends up fighting for Duryodhan, and Right. in the end, only him, Kripacharya, and Ashwatthama survive at the end of the war. And I think it's believed that the conflict between him and Sartaki, after the war, many years after the war, is what caused the destruction of the Yaduvansh. Right. Okay. Yeah, I don't know that detail. Thank you so much, Arya. Thank you so much. Thank you, Mataji. Hare Krishna. థ్యాంక్ యూ ఆర్య. So బాగా చెప్పాడు స్వామి ఆర్య. నాకు తెలుసు ఆయన. right, Prabhu, Vikram Prabhu. So that's most of it we should get, Prabhu. So understanding the story detail is important, but more importantly, search for the soul detail of the Bhagavad Gita basically. That is more the surrender aspect basically. That's what we'll start seeing, the way Sankhya Yogamu, Ashtanga Yogamu, జ్ఞాన యోగము, భక్తి యోగము, ఇవన్నీ ఎట్లాగా అన్ఫోల్డ్ అవడం మొదలు పెడితే మనకి సెకండ్ చాప్టర్కి వెళ్ళిన దగ్గర నుంచి. రైట్. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ ప్రభు. సో ఒక్క శ్లోకం చదువుకుందాం, 36వ శ్లోకము. అనిత మాతాజీ మెసేజ్ పెట్టారు, చదువుతానని. సో వాంట్ టు రీడ్ మాతాజీ?
She might be, she's not here. To Anita Mata this section. నేను చదవచ్చు. చదవండి కుమారి మాతాజీ. పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయునః తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. మీనింగ్ భాష్యం చదవచ్చు. ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. కావున ధృతరాష్ట్రుని తనయులను మరియు మా స్నేహితులను సంహరించుట మాకు ఉచితము కాదు. లక్ష్మీపతివైన ఓ శ్రీకృష్ణ, స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యము చే మేమెట్లు సుఖమును పొందగలము? ఇక్కడ నుంచి రకరకాల కారణాలు ఇస్తున్నాడు మనకి. ఈ శ్లోకాలు 30వ శ్లోకం నుంచి అర్జునుడు చెప్పిన కారణాలు, యుద్ధం ఎందుకు చేయకూడదో అర్జునుడు చెప్పిన కారణాలు కనబడుతుంటాయి. 42వ అధ్యాయం 1.6-7 దాకా కూడా కారణాలు కనబడుతుంటాయి. ఏం కారణం చెప్తున్నాడు? ఇది పాపము. ఇంతమందిని చంపడం పాపం అయ్యా. ముందు ఏం చెప్పాడు? దీనిలో సుఖం లేదు అని చెప్పాడు. వీళ్ళందరినీ చంపిన తర్వాత రాజ్యాన్ని అనుభవించడానికి ఎవరు లేకపోతే సుఖం లేదు అన్నాడు. రెండోది ఏంటంటే, అంతేకాదు కృష్ణ, ఇదంతా పాపము. ఇంతమందిని చంపడం వల్ల ధృతరాష్ట్ర పుత్రులను, మా మిత్రులను సంహరించడం మాకు ఉచితం కాదు. లక్ష్మీపతి అయినను, లక్ష్మీపతి అంటే అందరి మంచి కోరేవాడు. ఈ లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణ, స్వజనమును చంపడం మాకు కలుగు లాభమే ఉంది? ఇటువంటి పాపం చేయడం వల్ల మాకేమైనా లాభం ఉందా? ఆ కార్యంతో మేము ఎట్లు సుఖం పొందగలుగుదాం అనుకుంటున్నావయ్యా అని చెప్పి అడుగుతున్నాడు. ఈ భాష్యం చదువుకుందాము. వేద నిర్దేశములను అనుసరించి విషము పెట్టువాడు, గృహములకు నిప్పు పెట్టువాడు, మరణాయుధములతో దాడి చేయువాడు, సంపదను కొల్లగొట్టువాడు, ఇతరుల భూమిని ఆక్రమించేవాడు, ఇతరుల భార్యని చేపట్టేవాడు అను 6 రకముల దుర్మార్గులు కలరు. అట్టి దుర్మార్గులు వెంటనే సంహరింపవని, వారిని సంహరించు చేత ఎట్టి పాపము కలుగుదు. అట్టి దుర్మార్గుల వధ సామాన్య మానవులకైనను సముచితమే. కానీ అర్జునుడు సామాన్య మానవుడు కాడు. సాధు స్వభావం కలిగినందున వారి పట్ల అతడు సాధు స్వభావం ప్రదర్శించదలిచి, కానీ ఈ రకమైన సాధువర్తనం క్షత్రియునికి ఉచితం కాదు. రాజ్యమును పాలించి బాధ్యతాయుతుడైన రాజు సాధు స్వభావమును కలిగి ఉండవలనే కానీ పిరికివాడై ఉండకూడదు. ఉదాహరణకు శ్రీరామచంద్రుడు సాధు స్వభావాన్ని కలిగి ఉండేది. కనుకనే ప్రజలు నేటికి నీ రామరాజ్యమునందు నివసించవలసినని ఆరాటపడుతూ ఉంటారు. శ్రీరాముడు ఎన్నడూ పిరిగితనమును ప్రదర్శించి ఉండలేదు. సంథింగ్ రాంగ్ విత్ దిస్, లాట్ ఆఫ్ వర్డ్స్ ఆర్ డబుల్. సీతాదేవిని అపహరించి రాముడు శ్రీరాముని పట్ల దుర్మార్గంగా ప్రవర్తించేది. కానీ శ్రీరాముడు ప్రపంచ చరిత్రలోనే సాటి లేని విధముగా అతనికి గుణపాఠం నేర్పాడు. కానీ అర్జునుడి విషయం దుర్మార్గంగా ప్రవర్తించిన వారు అతని తాత, గురువు, మిత్రులు, బంధువులు, పుత్రులు, మనువులు మున్నగో ప్రత్యేక బంధువర్గమే. సో ఇక్కడ అర్జునుడు రెండో కారణం చెప్పుకొస్తున్నాడు. ఇదేంటి? ఇది దీని వలన పాపమే వస్తుందయ్యా. కనుకనే సాధారణ దుర్మార్గుడి పట్ల చూపవలసినటువంటి తీవ్ర విధానము తాను వారి పట్ల అవలింపరాదని అర్జునుడు భావించాను. అంతేకాకుండా సాధువులు క్షమాశీలుగా ఉండవాలని ఆశించాడు. సాధువులైనటువంటి వారికి అట్టి నిర్దేశము రాజకీయమైన అత్యవసర పరిస్థితుల కంటేనూ అత్యంత ప్రధానమైనది. ఇదంతా దానికి భాష్యమైనమ్మా. రాజకీయ కారణములచే స్వజనులను చంపడానికి బదులు వారిని ధర్మ దృష్టితోనూ సాధివర్తంతో క్షమించటే ఉత్తమని అర్జునుడు భావించాడు. కనుకనే తాత్కాలికమైన దేహ సుఖముల కొరకే అట్టి వారిని సంహరించుట లాభదాయకమని అతడు భావించలేదు. అట్టి కార్యము ద్వారా లభించే రాజ్యము మరియు సౌఖ్యములు శాశ్వతము కానందున స్వజనులను చంపుట వలన తన జీవితమును మరియు నిత్యమైన ముక్తిని అతడు ఎందుకు పణముగా పెట్టుకొనవలెను? ఈ సందర్భమున అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణుని మాధవాన్ని సంబోధించడానికి ఒక విషయం కలదు. లక్ష్మీదేవి భర్తగా తాను చివరికి అశుభమునే కలుగుజే కార్యమునందు శ్రీకృష్ణుడు ప్రోత్సహింపరాదని అర్జునుడు సూచింపదలిచాడు. వాస్తవమునకు శ్రీకృష్ణుడు ఎవరిని అశుభములను కలుగుజేయుడు కనుక తన భక్తులకు అట్టి పరిస్థితులు కలుగజేయడని ప్రత్యేకించి తెలిపనవసరం లేదు. హరే కృష్ణ. ఈ భాష్యాన్ని నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ అర్జునుడు చెప్తున్న రెండో కారణము పాపం. ఇటు దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. అందుచే
ధృతరాష్ట్ర పుత్రులను మా మిత్రులను సంహరించుట మాకు ఉచితము కాదు. లక్ష్మీపతిమైన శ్రీకృష్ణ, స్వజనులు చంపుట వలన మాకు కలిగి లాభమేమి? ఆ కార్యమును ఆ కార్యము చే మేమెట్లు సుఖమును పొందగలము అని చెప్పి రెండో కారణం చెప్పుకొస్తున్నాడు. ఇలాగా 6-7 కారణాలు చెప్పుకొస్తాడు అర్జునుడు. సో ఇవన్నీ కూడా 1 by 1 మనం చూస్తుంటాము. ఇక్కడతో ఇంకా సాధారణంగా మనకి ఇంకా మహాభారత డిస్కషన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇంకా ఈ ఫిలాసఫీలకు వెళ్ళిపోతూ ఉంటాం. So I'll stop the class. We'll start again with the 1.36 shlokam. If there are any questions, we can discuss another few minutes. But otherwise, I think we'll close the class. Maybe we'll stop this. So maybe we'll start again with 1.36 next week. Right? Is it okay? ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఆల్రెడీ మనం చాలా డిస్కస్ చేసాము. జనరల్ క్వశ్చన్స్ ప్రభు? ఒక క్వశ్చన్ ఉంది. ఇక్కడ రిలేటెడ్ కాదు, కాకపోతే కృష్ణుడు రాయబారం కానీ కృష్ణుడు ఇచ్చిన ఇప్పుడు అంటే భీష్ముడిని కూడా ఆయన ఇదవుతున్నప్పుడు మరణిస్తున్నప్పుడు అడిగే క్వశ్చన్స్ కానీ ఆయన ఆన్సర్ చేసేది కానీ, దానికి నేను ఇది ఎందుకు అంటున్నానంటే మీరిచ్చిన ఆన్సర్స్ బట్టే నేను రాసుకుని ఆలోచిస్తున్నా స్వామి. అంటే భీష్ముడికి కూడా అంటే ఇప్పుడుకిప్పుడు చెప్పక్కర్లా, మనం అందరం కావాలంటే లేట్ అయిపోతుంది అందరికి. కాకపోతే నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, భీష్ముడికి మీరందరూ ధృతరాష్ట్రుడికైనా మీరందరూ ఆ పాపాన్ని జరగనిచ్చారు, అది మహాపాపం ద్రౌపది అనేది చెప్పినప్పుడు భీష్ముడు అంటాడు, నాకు ప్రామిస్ ఉంది, నేను ఆ ప్రామిస్ని ఎలా బ్రేక్ చేస్తాను, నేను అది ప్రామిస్ అంటే నేను తీసుకున్న ఒక శపథం, దాన్ని నేను బ్రేక్ చేయలేక నేను ఆగిపోయాను అని అంటారు. కానీ ఆయన ప్రామిస్ బ్రేక్ చేయలేకపోతే ఆయన్ని సంహరించగలిగారు. కానీ ధర్మరాజు కూడా ఓడిపోయాడు. కానీ వాళ్ళు సభలోనే వాళ్ళందరినీ ఎదిరిచ్చేయగలరు. కేవలం ప్రామిస్‌కి ఇదయ్యే కదా ధర్మరాజు కూడా హి లెట్ దట్ హ్యాపెన్. సారీ ధర్మరాజు అంటే సారీ ధర్మరాజు కాదు, పాండవులు పెద్దన్న. ధర్మరాజే, పాండవులు పెద్దవాడు ధర్మరాజే కదా. సారీ, ఆయన ఎలా అవనిచ్చాడండి అంటే ఇద్దరు ప్రామిసులు బ్రేక్ చేయలే, ఇద్దరు ప్రామిసులు తీసుకున్నారు. కృష్ణుడు ఆయనకి చెప్పింది కూడా, నువ్వు తీసుకున్న ప్రామిస్ లోక కళ్యాణం కోసం ఉండాలి కానీ లోక అనర్థానికి ఉండకూడదు అంటారు. అదే ధర్మరాజుకి కూడా వర్తించుద్ది కదా. ఆయన ఓన్లీ రాజ్యాన్ని కోల్పోతానికే అన్నాడు కానీ చీర తాగుతా ఉంటే అది లోక కళ్యాణం కానప్పుడు ఆయన కూడా బ్రేక్ చేయొచ్చు కదా. ఎందుకు అవి రెండు ఒకటే కాదు ఆయన దృష్టిలో? So one thing, Prabhu, we cannot answer all those questions. We cannot answer. See, always hindsight is a lot more clearer, right? Yeah. So as the story is unfolding, it's a different thing, right? భీష్ముడు 3 శపథాలు చేశాడు. ఆ శపథానికి పట్టుకుని ఉండిపోయాడు భీష్ముడు, రైట్? ఇంకా ద్రోణాచార్యుడు ఎందుకు అట్లా బిహేవ్ చేయలేదు, దుశ్శాసనుడు ఎందుకు అట్లా దుర్యోధనుడు చెప్పిన మాటే విన్నాడు, కర్ణుడు ఎందుకు ఇట్లాంటి సలహా ఇచ్చాడు, వీళ్ళందరూ కూడా ఒక రకమైన మదంతో ఉండడం వల్ల జరిగింది. ధర్మరాజు ఇది తప్పుడు జోదం జరుగుతున్నది, కానీ ఇంకొక గేమ్ గెలిస్తే మొత్తం టర్న్ అయిపోతుంది. ఇది తప్పుడు జోదము, ఇది అన్యాయము అని చెప్పితే వాట్ యు కాల్ ఇట్, అక్కడున్న భీష్ముడిని, ద్రోణాచార్యుని, వీళ్ళందరినీ ఎదిరించిన వాడు అవుతాడు. ఆల్సో ప్రభు, వాట్ వీ హ్యావ్ టు సీ ఇస్ సర్టన్ ఎలిమెంట్ ఆఫ్ కల్చరల్ కాంటెక్స్ట్ కూడా చూడాలి. మనకి అప్పటి పరిస్థితి ఇప్పుడు మనకున్న స్థితితో ఆలోచించడం కూడా, అంటే ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు జస్టిఫై వాట్ హ్యాపెండ్ దేర్. ద ఫ్యూ థింగ్స్ దట్ కుడ్ బి డిఫరెంట్ బేసికలీ. ఈరోజు మనకున్న ఇంటెలెక్ట్తోనో మనకున్న కల్చరల్ కనెక్టివిటీతోనో అప్పుడు జరిగిన ఒకనొక సంఘటనని అంత క్లియర్గా జడ్జి చేయలేము. రెండు. అండ్ థర్డ్ థింగ్, for everything there is no answer. You cannot answer everything that has happened. ద్రౌపదికి ఇట్లా ఎందుకు జరిగింది, ప్రతి దానికి కూడా అన్యాయం జరగకుండా
ప్రతిదానికి సొల్యూషను, ప్రతిది కర్మ సిద్ధాంతం అని అనుకునే ప్రతిదీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. దట్ ఈస్ వాట్ మై టేక్ ఆన్ ఇట్ ఈస్. I also struggle to understand that, but for me at some point, how much time do I really want to struggle understanding that? There is a lot more things that I want to understand and move forward, basically. That is what my perception is as far as was what happened to Draupadi was justified or not. I guess in గురుగారు, real life, నేను Lakshman, నేను ఒక చిన్న స్టాప్ yeah, తీసుకున్నాను ఒకసారి ఓకే. చెప్పండి. Okay. హానెస్ట్లీ ఏంటంటే నేనైతే చదవలేదండి. ఈ గీత కానివ్వండి, భాగవతం ఏం చదవలేదు. నాది చాలా లిమిటెడ్ నాలెడ్జ్. కానీ మనం ఇప్పటి వరకు చదువుతా ఉన్న దాన్ని బట్టి చూస్తే గనక రకరకాల ప్లేసెస్‌లో ఒక చోట ఏమంటున్నారంటే అర్జునుడు కేవలం